నమస్కారం బి గోపాల్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఇండస్ట్రీకి సంబంధించిన బ్లాక్ బస్టర్ హిట్స్ చెప్పుకోవాలనుకుంటే 3 సినిమాలు ఆల్మోస్ట్ బాహుబలి రికార్డు ఏదైతే ఉందో అప్పటి వరకు చెప్పుకునే రికార్డ్స్ మీయే సార్. దాంట్లో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర ఈ 3 అల్టిమేట్ అనుకుంటా నాకు తెలిసి, అంతే కదా సార్? సో కమర్షియల్కి కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్, మాస్ డైరెక్టర్గా. సో ముఖ్యంగా బాలయ్య బాబు గారికి మీ కాంబినేషన్స్ కొంతమంది చూసినట్టయితే బాలయ్య బాబు గారిది కావచ్చు, చిరంజీవి గారిది, మోహన్ బాబు గారిది, వెంకటేష్ బాబు గారిది మంచి కాంబినేషన్స్. నాగార్జున గారి కలెక్టర్ గారు అబ్బాయి కరెక్ట్. చాలా చాలా సంతోషం. మీరు రాఘవేంద్రరావు గారి దగ్గరికి అంటే పిసి రెడ్డి గారి దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యారు, దాని తర్వాత నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చారు, అంతే కదా సార్? అప్పుడుకి ఎన్ని ఒక 6-7 ఇయర్స్ ఉంటుందా సార్ జర్నీ మీది టోటల్గానా? ఓన్లీ అసోసియేట్ కోఆర్డినేటర్. పిసి రెడ్డి గారి దగ్గర 2 years పనిచేశా. మళ్ళీ కొంచెం గ్యాప్ రాఘవేంద్రరావు గారి దగ్గర 10 years పనిచేశా. ఓకే ఓకే. దగ్గర అన్ని 12-13 సంవత్సరాలు అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్, అన్ని పెద్ద సినిమాలు. పిసి రెడ్డి గారి దగ్గర 2 years చేసింది హీరో కృష్ణ గారు, జమున్ గారు ఫస్ట్ సినిమా పెద్దలు మారాలి. తర్వాత బ్రతికే ఒక పండుగ అని కొత్త ఆర్టిస్టులు. తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర చేరిన దగ్గర నుంచి అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం అన్ని పెద్ద సినిమాలు. ఎన్టీఆర్ గారు. అంటే మీ కెరియర్లో సార్ ఇంకోటి, అప్పటి హీరోలు కృష్ణ గారిని, మా నాగేశ్వరరావు గారిని టచ్ చేశారు, ఎన్టీఆర్ గారిని. మరి ఎన్టీఆర్ గారి కాంబినేషన్ మీరు ఇది అవ్వలేదేమో కానీ, మరి అంటే బాలయ్య బాబు గారితో చేశారు, మళ్ళీ ఎన్టీఆర్ గారితో చేయలేకపోయాను. అదే ఒక్కటే బాగా లోటు ఉందా? మళ్ళీ అసిస్టెంట్గా ఉన్నప్పుడేమో 8 సినిమాలు పనిచేశా. అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం, కేడీ నెంబర్ 1, తిరుగులేని మనిషి, గజ దొంగ, అట్లా రోజు రామారావు గారిని చూడటమే. ఓకే ఓకే ఓకే. నేను బాగా పెద్ద ఫ్యాన్ రామారావు గారికి. ఓకే. 4 టికెట్లు కొనుక్కొని రామారావు గారి సినిమాలు చూసేవాడిని. ఓకే ఓకే. అట్లాంటిది ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ అట్లాంటి రామారావు గారిని రోజు షూటింగ్లో ఫస్ట్ అడవి రాముడికి రోజు దగ్గరగా ఆయనకి క్లాప్ కొట్టేవాడిని. ఓకే ఓకే ఓకే. క్లాప్ కొట్టంటే బాగా దగ్గరగా ఉండి క్లాప్ కొట్టి అవతలకి వెళ్ళి ఇంకెటు చూడటం కదా, రామారావు గారినే చూసేవాడిని. ఓకే. మహానుభావుడు, మహా అందగాడు అని రోజు చూసేవాడిని. అట్లాంటిది నేను డైరెక్టర్ అయిన తర్వాత ఒక్కసారి అవకాశం వచ్చింది, కానీ ఫైనల్గా నాకు వడ్డే రమేష్ గారు నన్ను అడిగారు, రామారావు గారితో ఒక ఛాన్స్ వచ్చేటట్టు ఉంది, చేద్దాం గోపాల్ అంటే. అస్సలు ఎగిరి గంతేసినంత పని అయింది నేను. అట్లా దాసరి గారును ఇంకొక ప్రొడ్యూసరు, జనరల్గా వడ్డే రమేష్ గారు దాసరి గారి ప్రొడ్యూసరు, ఆయన నన్ను వచ్చే అడిగారు సర్ప్రైజ్గా. దాసరి గారు, ఇంకొకళ్ళు మోహన్ బాబు గారు, రాఘవేంద్రరావు గారు, ఈ 3 కాంబినేషన్లో ప్రయత్నాల్లో ఫైనల్గా రాఘవేంద్రరావు గారు, మోహన్ బాబు గారు చేశారు మేజర్ చంద్రకాంత్. అప్పటికే అసలు పడాల్సింది అయితే మీకు ఒక్క సినిమా జరగాల్సింది. అంటే వడ్డే రమేష్ గారు వచ్చి అడిగితే పెద్ద ప్రొడ్యూసరు, రామారావు గారికి కూడా బాగా దగ్గరగా ఉండేవాళ్ళు కదా, ఆయన అడిగితే ఆయన కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఇట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇట్లా ట్రై చేసుకుంటున్నారు, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను, నేను నీతో చేయించుకుందాం, అదే రామారావు గారుతో మన ఇద్దరం చేద్దామని అనుకున్నాం అంటే చాలా హ్యాపీ సార్. ఎప్పుడెప్పుడు ఆయన ఉంది నేను అనుకున్నాం, కానీ తర్వాత ఆ ఒక్క సినిమా చేసారు, కానీ మళ్ళీ తర్వాత చేసినట్లేదు. ఇప్పటికీ ఆయన పొలిటికల్లోకి వచ్చారు సార్, కాబట్టి ఇంకా అసలు సినిమాలే తగ్గించారు ఆయన. అవును, అది మేజర్ చంద్రకాంత్ బ్రహ్మాండమైన హిట్ అయింది. అవును. మీవి కూడా మోహన్ బాబు గారి కాంబినేషన్లో ఎన్ని మంచి సినిమాలు ఉన్నాయండి, సూపర్ హిట్స్ అన్నీ కూడా. అసెంబ్లీ రౌడీ, కలెక్టర్ గారు, బ్రహ్మ మంచి హిట్స్ అన్నీ కూడా. నన్ను కూడా భలే చూసుకునేవాడు ఆయన. ఓకే ఓకే. నాకు బాగా క్లోజ్ ఆయన. అంటే క్లోజ్ అంటే నేను చాలా ఇష్టం, నేనంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. ఫస్ట్ 200 అసిస్టెంట్గా ఉండేవాడిని. అప్పుడే బాగా పేరు గుర్తుపెట్టుకుని గోపాలని. తర్వాత దేవతకి నేను కో డైరెక్టర్ని. ఓకే. అప్పుడు ఇంకా దగ్గర అయిపోయా, క్లోజ్. ఓకే. బాగా దగ్గరికి తీసుకెళ్ళి, ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టి, అంటే నేను షెడ్యూల్ ఆయనకి చెప్పి డేట్లు తీసుకోవడం కోసం ఇంటికి వెళ్తే అంత బాగా చూసుకునేవాడు. ఓకే ఓకే. సెట్లో కూడా ఇంకా బాగా, అందుట్లో
రామానాయుడు గారు ప్రొడ్యూసరు, రాఘవేంద్రరావు గారు డైరెక్టరు. మా యూనిట్ అంటే మా యూనిట్కి మంచి మర్యాద ఉండేది, ఏది మా అసిస్టెంట్లకి, ఆర్టిస్టులు, హీరోలు కానీ. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు, రామానాయుడు గారి వల్ల. ఓకే ఓకే, అట్లా బాగా ఇష్టంగా ఉండేవాళ్ళు. అప్పట్లో అసెంబ్లీ రౌడీ చేశాను. మంచి హిట్లు అండి, మంచి హిట్. అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబు గారు కూడా అదర కొట్టేశారు. ఆ డైలాగులు కానీ, ఆయన అసలు బాడీ లాంగ్వేజ్ భలే ఉంటుంది కదా మోహన్ బాబు గారు. అసెంబ్లీ డైలాగ్ అరిస్తే చరుస్తా, చరిస్తే కరుస్తా అనేది 4-5 చోట్ల వస్తుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క మాడ్యులేషన్. ముఖ్యంగా క్లైమాక్స్. మీరు ప్రాపర్ వచ్చేసి ఒంగోలు, కానీ ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైనా ఉన్నారా సార్? ఎవరు లేరు. అసలు మీకు ఈ ఇండస్ట్రీ రావాలనే ఆలోచన కానీ ఇంట్రెస్ట్ కానీ ఎలా కలిగిందండి? అంటే నేను ఎక్కడో విలేజ్ నుంచి వచ్చి ఒంగోలులో చదువుకుంటున్నాడిని. నా లైఫ్ ఇక్కడ సినీ ఇండస్ట్రీలో అని రాసిపెట్టినట్టు. గ్రామం వచ్చేసి ఎక్కడ సార్? ఒంగోలు ప్రకాశం డిస్ట్రిక్ట్. అక్కడ నుంచి ఒంగోలు నుంచి 15 కిలోమీటర్లు విలేజ్ ఎం నిడమాలూరు అని. విలేజ్, పెద్ద విలేజ్, బ్యూటిఫుల్ విలేజ్. ఒంగోలు చదువుకుంటా ఉండేవాడిని. అట్లా ఇక నాకు సంబంధం లేదు అసలు. అంతకుముందు సినిమాలు చూడటం, రామారావు గారు, నాగేశ్వరరావు గారు సినిమాలు చూడటం తప్పితే షూటింగ్ కూడా ఎప్పుడు చూడాల. అలాంటిది సడన్గా నేను చెన్నై వెళ్ళిపోయానంటే ఇక నాకు ఇంకా సినిమా ఇండస్ట్రీలో నా లైఫ్ ఇక్కడ అని రాసిపెట్టుంది. భగవంతుడు నన్ను అట్లా నెట్టినట్టు ఇండస్ట్రీ వైపు. నేను అనుకున్నది కూడా చదువుకునేవాడిని కాదు, బాగా ఫ్రెండ్స్ ఇట్లా తిరుగుతూ ఉండేవాడిని. సడన్గా ఒకరోజు ఎందుకో ఫ్రెండ్స్ రావాలి, నేను ఒక్కడనే రూమ్లో కూర్చొని ఉంటే చాప మీద పడుకొని ఉన్నా. చదవట్లేదు మనం సరిగా, డెఫినెట్గా పాస్ అయినా కానీ యావరేజ్ మార్కులతో పాస్ అయినా ఒక చిన్న ఉద్యోగం వస్తుంది, చెన్నై వెళ్తే ఎలా ఉంటుంది అనేది అప్పటికప్పుడు ఇంకా అదే భగవంతుడు రాసి పెట్టాడు అని చూడండి. లేకపోతే అప్పటి వరకు ఆలోచన కూడా లేదు చెన్నై వెళ్తే ఎలా ఉంటుందని. సడన్గా ఒక చిన్న ఒక ఆలోచన, అయినా సరే నాన్నకి చెప్దాం, ఆయన డెఫినెట్గా తిడతారు అనుకొని భయంగానే వెళ్ళి మా విలేజ్కి వెళ్ళి ఆ రోజే సాయంత్రం వెళ్ళిపోయా. సాయంత్రం నెక్స్ట్ డేనో వెళ్ళి మా నాన్న భోజనం చేస్తూ ఉన్నారు. నేను గుంజ ఉంటుంది మా ఇంట్లో, చెప్పి నాన్న ఇట్లా చెన్నై వెళ్తున్నానంటే, చెన్నై వెళ్తావా? అవును నాన్న వెళ్ళాలన్నది నాకంటే. ఓకే తీసుకెళ్తాలే అన్నారు. చాలా ఆనందం వేసింది. అట్లా ఇక చెన్నై వెళ్తే అక్కడ వెంకోపరావు గారని మా నాన్న ఫ్రెండ్ బాలిన కోటయ్య గారని మా విలేజ్లోనే ఉన్నారు. వీళ్ళిద్దరికి ఆయనకి సినిమా కనెక్షన్ ఉంది కొంచెం. ఆ వెంకోపరావు గారు ఏదో ఒక సినిమా తీశారు, అందుట్లో ఆయన కొంచెం పెట్టుబడి పెట్టాడు. మా నాన్న ఫ్రెండ్ ఆయన కోటయ్య గారు వెళ్ళి చెప్తే, నేను లెటర్ ఇస్తాలే వెంకోపరావు దగ్గరికి వెళ్ళండి, హెల్ప్ చేస్తాడన్నారు. వెళ్ళాం. ఆయన వాళ్ళ ఇంట్లో పెట్టుకొని నాకు మా నాన్నకి టిఫిన్ పెట్టి భోజనం పెట్టి పిసిరెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి, నాకు బాగా కావాల్సిన కుర్రాడు, ఈ అబ్బాయిని అసిస్టెంట్ డైరెక్టర్ పెట్టుకుంటే వెంటనే పెట్టుకుంటా అన్నాడు. నేను అనుకున్నాను 3వ రోజు 4వ రోజు బయలుదేరి చెన్నై వెళ్ళిపోయావు, జాబ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది, పిసిరెడ్డి గారు పెట్టుకుంటానని. ఆయన అట్లాగే పెట్టుకుంటాను కానీ 6 months వరకు నేను తీసుకెళ్ళి నేనే ఎడిటింగ్లో జాయిన్ చేస్తాను, ఎందుకంటే డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ఎడిటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అప్పటి వరకు అప్పుడు 2 సినిమాలు జరుగుతున్నాయి, ఆ సినిమాకి పెట్టేశాను వేరే వాళ్ళని. 6 months తర్వాత పెట్టుకుంటా అన్నారు. ఎడిటింగ్లో జాయిన్ అయ్యాను కోటగిరి వెంకటేశ్వరరావు గారు, గోపాలరావు గారి దగ్గర. ఆయనే తీసుకెళ్ళి ఆయన చూడండి, నేను ఒక విలేజ్ నుంచి వచ్చిన కుర్రోడిని, ఓ పెద్ద డైరెక్టర్ అప్పటికి, మానవుడు దానవుడు, బడిపంతులు, ఇల్లు ఇల్లాలు ఇట్లాంటి సినిమాలు చేసిన పెద్ద డైరెక్టర్ పిసిరెడ్డి గారు. ఆయన కారులో ఆయన డ్రైవ్ చేసుకుంటా ఆయన పక్కన నేను కూర్చొని వాహిని స్టూడియోలోకి తీసుకెళ్ళి నన్ను ఎడిటింగ్లో జాయిన్ చేశారు. ఆయన చెప్పినట్టు ఆ 6 months అయిన తర్వాత మళ్ళీ డైరెక్షన్ అసిస్టెంట్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. అది పెద్దలు మారాలి. హీరో కృష్ణ గారు గ్రేట్ హీరో, జమున్ గారు, డిఎల్ నారాయణ గారు ప్రొడ్యూసరు, దానికి అసిస్టెంట్. అట్లా నా జర్నీ స్టార్ట్ అయిపోయింది. అసలు సంబంధం లేదు ఈ సినిమా ఇండస్ట్రీతో. అలాంటిది అప్పటికప్పుడు చిన్న ఆలోచన రావటం, వెళ్ళిపోదాం అనుకుంటే మా నాన్న కూడా ఏం అనకుండా తీసుకెళ్ళి జాయిన్ చేయటం. అది నిజంగా ఒక్క షూటింగ్ కూడా చూడనోడిని నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యి సినిమాలు చేసి, అది నిజంగా అదృష్టమే సార్. ఎందుకంటే ఫస్టే మంచి హ్యాండ్స్ పడ్డాయి. పిసిరెడ్డి గారు కావచ్చు,
కోటగిరి వెంకటేశ్వరరావు గారు కోటగిరి కావచ్చు. వీళ్ళందరూ మంచి హ్యాండ్స్. తర్వాత అఫ్ కోర్స్ మీ కాంబినేషన్ కంటిన్యూ అయింది అనుకోండి కోటగిరి గారు. అవునవును, నా సినిమాలు అన్నీ ఆయనే. అదే అందుకని ఒక గ్రేట్ ఎడిటర్. బాహుబలి, అవును, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, రౌడీ ఇన్స్పెక్టర్, లారీ డ్రైవర్ అన్నీ ఆయనే. అన్ని అవును మంచి హిట్స్ ఉన్నాయి. ఆయన అసిస్టెంట్ నేను కోటగిరి వెంకటేశ్వరరావు గారికి ఎడిటింగ్లో ఫస్ట్ అప్రెంటిస్ని. అలాంటిది నన్ను మళ్ళీ రాఘవేంద్రరావు గారు గ్యాప్ వచ్చింది, తిరుగుతూ ఉన్నా అట్లా. నన్ను మళ్ళీ రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ చేసింది కూడా ఆయనే, కోటగిరి వెంకటేశ్వరరావు గారు. ఓకే. నేనంటే బాగా ఇష్టం కోటగిరి వెంకటేశ్వరరావు గారికి. ఆయన వాళ్ళ బ్రదర్ గోపాలరావు గారు ఇద్దరు, బట్ మెయిన్ రాఘవేంద్రరావు గారికి కోటగిరి వెంకటేశ్వరరావు గారు అంటే బాగా ఇష్టం. అట్లా నన్ను రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ చేసింది కోటగిరి. ఇంకా మీకు ఎప్పుడైతే రాఘవేంద్రరావు గారి దగ్గర పడ్డారో ఆల్మోస్ట్ ఇంకా 10 yearsలో అసలు సినిమా ఫార్మేట్ ఏదైతే ఉందో అది మీకు వచ్చేసి ఉంటుంది. ఇంకా మొత్తం ఇది కమర్షియల్కి కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. ఆయన శిష్యుల్లో ద బెస్ట్ చెప్పుకునే వాళ్ళలో ఒక 4-5 చెప్పుకునే వాళ్ళు మీరు, నో డౌట్. ఆయన ఒక గ్రేట్ డైరెక్టర్. అన్నీ నాకు జ్యోతి, ప్రేమలేఖలు, ఆమె కథ, ఆ సినిమాలు తీసిన ఆయన అడవిరాముడు, వేటగాడు, కొండవీటి సింహం అంటే కమర్షియల్ హిట్స్కి పీక్ ఆ సినిమాలు రామారావు గారితో. అట్లాగే అందరు హీరోలతో ఎక్స్ట్రాడినరీ హిట్స్ కదా. అవును. అట్లా ఆయనకి తెలియదంటే ఏమి లేదు. అసలు ఒక డైనమిక్ షాట్ పెట్టడం అంటే ఎంత ఎక్స్ట్రాడినరీగా పెట్టాలో రాఘవేంద్రరావు గారి దగ్గర చూడాలి. తర్వాత ఆరేసుకోబోయి పారేసుకో లాంటి ఎక్స్ట్రాడినరీ సాంగ్, మ్యూజిక్ సెన్స్ బాగా ఎక్కువ ఆయనకి. ఆరేసుకోబోయి పారేసుకో లాంటి పాట డ్యాన్స్ మాస్టర్ ఉన్నా సరే షాట్ ఈయనే పెడతాడు. చాలామంది డ్యాన్స్ మాస్టర్లకి వదిలేసేస్తూ ఉంటారు డైరెక్టర్లకి, షాట్ ఆయనే పెడతాడు. తర్వాత ఆ పాటని ఎన్టీ రామారావు గారు జయప్రద గారితో ముదుమలై ఫారెస్ట్లో 2 రోజులు పిక్చరైజేషన్, అంత స్పీడ్ అన్నమాట. రామారావు గారు జయప్రద గారిని పెట్టుకొని సలీం మాస్టర్ 2 రోజులు ఆ పాట తీస్తే ఆ పాట ఎంత సెన్సేషనల్ హిట్ అయిపోయింది. ఆరేసుకోబోయే పారేసుకో. అట్లా ఆ వేటగాడిలో కూడా ఆకుచాటు పిందె దడిసే అట్లా సాంగ్స్ చేసే మనిషి ఆయన. ఎన్టీ రామారావు గారితో జస్టిస్ సోదరులో ఒక పైప్ పెట్టుకొని ధర్మానికి న్యాయానికి అని, అంటే ఆ ట్రాలీ షాట్లు, ఆ క్రేన్ షాట్లు, రామారావు గారి పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడినరీ. ఆ పైప్ పెట్టుకొని ఆయన కాలు మీద కాలు వేసుకొని ఇలా కూర్చొని దానికి తగ్గట్టు రాఘవేంద్రరావు గారు ఆ షాట్లు అంటే ఆ మూమెంట్లోనే ఉంటుంది. అంత అద్భుతంగా తీసే డైరెక్టర్. అలాగే సెంటిమెంట్ సాంగ్ కొండవీటి సింహంలో భార్యను వీల్ చైర్లో కూర్చోబెట్టుకొని తీసుకెళ్తా రామారావు గారు, అది అన్నీ తెలుసు ఆయనకి. మళ్ళీ అదే రాఘవేంద్రరావు గారు అడవిరాముల్లో కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని రామారావు గారికి రకరకాల గెటప్లు, రాముడు, సీతారామరాజు గారు అట్లా వేసి తీశారు. అన్నీ తెలుసు ఆయనకి. ఆయన లెజెండ్. అట్లాగే హీరోయిన్ని అందంగా చూపెట్టాలంటే, సాంగ్ను ఎక్స్ట్రాడినరీగా పిక్చరైజ్ చేయాలంటే రాఘవేంద్రరావు గారు. ఫస్ట్ ఫిలిము అర్జున్ గారిదే అనుకున్నారా ప్రాజెక్టు, లేకపోతే వేరే ఎవరిది అనుకున్నా? వేరే అనుకున్నాం. ఫస్ట్ సుమన్ గారును, విజయశాంతి గారు, రావు గోపాలరావు గారు, చంద్రమోహను, ఇట్లా వేరే అనుకున్నాం. సబ్జెక్ట్ కూడా అనుకున్నాం, అది కుదరలా ఎందుకోనో. ఇదే సుమన్ గారికి ప్రాబ్లం వచ్చింది కదా, దాంతో సెట్ ఆల్మోస్ట్ ఇక లొకేషన్ కూడా సెలెక్ట్ చేసుకున్నాము. పలానా చోట సెట్ అయ్యాలనుకున్నాము రాజమండ్రి దగ్గర. అన్నీ నాయుడు గారే ప్రొడ్యూసర్ కూడా. ఇక సబ్జెక్ట్ అన్నీ అయిపోయినాయి, డైలాగులు కూడా రాసిష్టం అయిపోయింది. అప్పుడు ఆ ప్రాబ్లం వల్ల అది ఆగిపోయి మళ్ళీ గ్యాప్ వచ్చి ఇది ప్రతిధ్వని అర్జున్ శారద్ గారితో చేయాల్సి వచ్చింది. అంటే నాయుడు గారు, రామనాయుడు గారు మీకు ఫస్ట్ నుంచి ఆయనే అండ. ఆయనే. నేను దేవతకి కో డైరెక్టర్ని. సగం సినిమా అయిపోయేటప్పటికే ఆయన రాఘవేంద్రరావు గారికి చెప్పేశారు ముందు ఒకరోజు. నేను అసలు ప్రయత్నం కానీ నాయుడు గారిని అడగటం, ఇంకొకరిని అడగటం అంటే అసలు ఆలోచన లేదు డైరెక్టర్ అవుదామని. ఈ జాబ్ బాగుంది రాఘవేంద్రరావు గారికి, ఇది పోకుండా జాగ్రత్తగా చేసుకుంటే చాలనే ఉద్దేశంతో ఉన్నా కానీ డైరెక్షన్ ప్రయత్నాలు కూడా లేదు. అలాంటిది నా సిన్సియారిటీ చూసి ఈ కుర్రోడు బాగానే వర్క్ చేస్తున్నాడు,
అని చెప్పి అన్ని షెడ్యూల్స్ అన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయి, ఆర్టిస్టుల దగ్గర ఏమి ఇబ్బంది లేకుండా ఎక్కడ కన్ఫ్యూజన్ లేకుండా చేసుకుంటున్నాడు. మెయిన్ నా సిన్సియారిటీ చూసి ఫస్ట్ రాఘవేంద్రరావు గారికి చెప్పారు. రాఘవేంద్రరావు గారితో నాకు చెప్పించారు ఆయన. ఓకే ఓకే ఓకే. ఒక రోజు ఇంటికి వెళ్తే గోపాల్ నాయుడు గారు ఛాన్స్ ఇస్తా అన్నారు నీకు డైరెక్షన్ ఛాన్స్ అంటే నమ్మలా నేను. నిజం గోపాల్, ఇప్పుడే నాయుడు గారు చెప్పి వెళ్ళారు, మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్ళి నీకు చెప్తారు అని చెప్పి కంగ్రాట్స్ అని మా గురువు గారు ఓకే చెప్పారు. ఆఫీస్కి వెళ్ళగానే చెప్పారా మీ గురువు గారు అంటే చెప్పారు సార్ నీకు 100% ఇస్తున్నా సబ్జెక్ట్ ఇప్పటి నుంచి చూసుకో అని చెప్పి అప్పుడే చెప్పారు. ఆ సినిమా అయిన తర్వాత మళ్ళీ తోఫా అది మంచి హిట్ అయింది. దేవత రిలీజ్ అవ్వకుండానే నాకు చెప్పారు డైరెక్షన్ ఛాన్స్ ఇస్తాను. అది బాగా ఆడిన తర్వాత సబ్జెక్టులు వింటున్నాం కానీ ఇంకా సెట్ అవ్వాల. అప్పుడు తోఫా దేవత హిందీలో మొదలు పెడతా గోపాల్ చేసావు కదా నువ్వు తెలుగు వర్షను, హిందీ కూడా నీకు అన్ని షెడ్యూల్స్ అన్నీ బాగా అలవాటు అయిపోయినాయి కదా, తోఫా కూడా చేయి, ఆ తర్వాత మొదలు పెడదాం, ఈలోపు మనం సబ్జెక్ట్ చూసుకుందామని అట్లా ఆయనే అండ నాకు. ఓకే ఓకే. అచ్చా, దానివల్ల మీరు హిందీ చేయాల్సి వచ్చిందా? ఆ అప్లికేషనా? కో డైరెక్టర్ అదే రాఘవేంద్రరావు గారు చేస్తున్నారు కాబట్టి ఇది కూడా చేసేయండి అని ఆ అప్లికేషన్. ఎందుకంటే ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు లాంగ్వేజ్ ఎందుకు మారారా అనిపించింది. అది ఇదే అనమాట, ఇదే కారణం. అంటే కో డైరెక్టర్గా ఆ సినిమా చేసేవా కాబట్టి అవును సేమ్ అదే తోఫా నువ్వు కో డైరెక్టర్గా చేయి, ఇది కంప్లీట్ అవగానే నీకు మంది డైరెక్షన్ చేద్దు అని చెప్పి అనుకున్న దాని ప్రకారం అది అయిపోయిన తర్వాత మళ్ళీ అగ్నిపర్వతానికి చేయాల్సి వచ్చింది. కృష్ణ గారి దత్ గారిది. ఓకే. అగ్నిపర్వతానికి మళ్ళీ కో డైరెక్టర్గా పెట్టారు రాఘవేంద్రరావు గారు. అగ్నిపర్వతం ఆల్మోస్ట్ ఇంకా జరుగుతూ ఉంది, సబ్జెక్ట్ కూడా అంటే కో డైరెక్టర్ అంటే మేము రోజు బిజీగానే ఉంటాం. అంటే షెడ్యూల్స్ అని అన్ని సెట్స్ అన్ని లొకేషన్స్ అన్నీ మేమే చూసుకుంటా ఉంటాం. రైట్ రైట్. కొంత అయిన తర్వాత చెప్పారు నాయుడు గారు తోఫా చేయమన్నాను, అది అయిపోయింది, మళ్ళీ అగ్నిపర్వతానికి వెళ్ళిపోయావు, ఇంకా సబ్జెక్ట్ అవ్వలేదు, ఇక నువ్వు రాఘవేంద్రరావు గారి దగ్గర మానేయి, నేను చెప్తా, నువ్వు అక్కడ ఉంటే నీకు సబ్జెక్ట్ సెట్ అవ్వదు, నువ్వు వచ్చి నా దగ్గర ఉండు, నీకు మంత్లీ నేను ఇస్తాను డబ్బులు, సబ్జెక్ట్స్ చూసుకు సీరియస్, ఇంకా ఆ సినిమా ఈ సినిమా అట్లొద్దు అని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గరే పెట్టుకొని ఆయనే సబ్జెక్టులు చూస్తా. అట్లా సబ్జెక్టులు చూసే దాంట్లో శారద గారు చెప్పారు, ఆయనకి అడుగుతుంటారు ఆయన ఏదన్నా సబ్జెక్ట్ ఉండి చెప్పండి గోపాల్కి అని చెప్పి. నేనంటే అంత ఇష్టం ఆయనకి. ఓకే. నా అదృష్టం అది. ఒక ఎక్స్ట్రాడినరీ మేకర్ రామానాయుడు గారు అంటే ప్రేమనగరు, రాముడు భీముడు సెట్స్ వేయాలంటే ఆయనే సూపర్ హిట్ చేసిన ఆయన దృష్టి ఈ కుర్రోడికి డైరెక్షన్ ఇవ్వాలని రావటం అనేది నా అదృష్టం. ఆయన అన్నట్టుగానే ఇచ్చారు, సబ్జెక్ట్ కూడా ఆయన సెట్ చేసినట్టే. ప్రతిధ్వని అందరిని అడుగుతూ ఉంటే రోజు మాట్లాడుతూ ఉంటే శారద గారిని ఏదన్నా సబ్జెక్ట్ ఉంటే చెప్పమ్మా, మలయాళం కానీ ఇంకేదన్నా రీమేక్ అయినా పర్లేదంటే అప్పుడు పరుచూరు వాళ్ళ దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది, వాళ్ళ డైరెక్షన్ కోసం రాసుకున్నారని చెప్తే నేను చెప్పానని చెప్పాకండి, మీరు అడిగితే ఇస్తారు అని ఆమె చెప్పింది ఐడియా కూడా. వెంటనే రామానాయుడు గారు అడగటం, వాళ్ళు ముందు మేము మా డైరెక్షన్ కోసం రాసుకున్నామంటే మీరు రోజుకో సబ్జెక్ట్ రాసుకుంటారే, గోపాల్ పాపం సబ్జెక్ట్ లేక ఇబ్బంది పడుతున్నాడు, ముందు అది ఇవ్వండి, కేం మాట్లాడద్దు అని నన్ను పంపించారు, అడిగాను, ఇచ్చేసారు. ఓకే ఓకే. అట్లా ప్రతిధ్వని స్టార్ట్ అయింది. కానీ వాళ్ళ పాత్ర కూడా అండి ఆల్మోస్ట్ మీ సినిమాలో అన్నిట్లో కూడా పరుచూరి బ్రదర్స్ గారి మెయిన్ ఒక కీ రోల్స్ అనుకోవచ్చు. అవునవును, చాలా మీ సినిమా మొత్తాల్లో అన్ని సినిమాల్లో ఫస్ట్ ప్రతిధ్వనే వాళ్ళు రాసిన డైలాగులు ఎక్స్ట్రాడినరీ. ఫస్ట్ టైం శారద గారు పోలీస్ ఆఫీసర్, పరుచూరి గోపాలకృష్ణ గారు, పరుచూరి వెంకటేశ్వరరావు గారు గ్రేట్ రైటర్స్ కదా, అందుట్లో ఆయన ఒక క్యారెక్టర్ కూడా యాక్ట్ చేశాడు. పరుచూరి గోపాలకృష్ణ గారు బలగం పొట్టి సీతయ్య, ఆ క్యారెక్టర్ మంచి, నా ఫస్ట్ సినిమాలోనే మంచి సెంటిమెంట్ ఉంది. శారద గారును హస్బెండ్ శరత్ బాబు గారు ఆయన లాఠీ పెట్టి కొట్టడం, సెంటిమెంట్ అట్లా కామెడీ ట్రాక్ కూడా బాగా కుదిరింది. ఆల్మోస్ట్ మేము సాంగ్ కూడా పెట్టాం. యాక్చువల్గా మీది తెలుగు సినిమా అయిపోయింది కదా, ప్రతిధ్వని అయిపోయింది, తర్వాత వెంటనే మళ్ళీ హిందీకి వెళ్ళడానికి రీజన్ ఏమన్నా? నాయుడు గారే. ఇది బాగా ఆడింది ప్రతిధ్వని. 100 days ఫంక్షన్ విజయవాడ, అప్పుడు అలంకార థియేటర్ ఉండేది, నవయుగవాడ, మా శశిభూషణ్ గారు,
ఆ థియేటర్లో 100 డేస్ ఫంక్షన్ బ్రహ్మాండంగా చేశారు ఓకే. విజయవాడలో. అయింది. నేను ఒకరోజు ఫోన్ వచ్చింది, గుంటూరులో ఉన్నా. గోపాల్ ఎక్కడున్నావంటే గుంటూరులో ఉన్నానండి, మా అత్తగారింట్లో ఉన్నానంటే ఓకే మనం హిందీలో చేస్తున్నాం ప్రతిధ్వని అన్నారు. ఓకే సార్ అన్నా. ఓకే కాదు నువ్వే చేస్తున్నావు అన్నారు. నాకు ఒక్క ముక్క హిందీ రాదు సార్, నేను చేయలేనండి అన్న. ఎవరన్నా నేను చేస్తానంటారు, నాకు భయం, నా హిందీ రాదు సార్ నేను చేయలేనంటే, నువ్వు చేయగలవు, నాకు ధైర్యం ఉంది, నువ్వేం మాట్లాడదు, రేపు వచ్చేసే అన్నారు. ఓకే. వెళ్ళిపోయి ఇంకా ఆయన చెప్తే శాసనం కదా, వెళ్ళిపోయాను. ఫ్లైట్ ఎక్కించి ఆయనతో పాటు బాంబే తీసుకెళ్ళారు. అనిల్ కపూర్ని అందరినీ సెట్ చేసి హిందీ మంచి అదృష్టం, డైరెక్షన్ చేయించేసారు. నిజంగా మీరు మంచి అదృష్టవంతులు సార్. నాయుడు గారికి అట్లా నచ్చేశారు మీరు. అది 100 డేస్ బాగా ఆడింది. అక్కడ హాలిడే ఇన్ హోటల్లో 100 డేస్ ఫంక్షన్ చేశారు నాయుడు గారు. ఆ షీల్డ్ ఉంది ఇంట్లో. ఓకే. తర్వాత సార్ దాని తర్వాత వెంకటేష్ బాబు గారిది కలెక్టర్ గారు అబ్బాయి. నెక్స్ట్ కలెక్టర్ గారు నాగేశ్వరరావు గారు, నాగార్జున. తర్వాత ఇది కదా వెంకటేష్ బాబు గారిది ఎప్పుడు 4వ సినిమా 5వ సినిమా కదా? 5వ సినిమా. నేను చూడ నా ఫస్ట్ తెలుగు ప్రతిధ్వని, 2 హిందీ ఇన్సాఫ్ కి ఆవాజు, 3 కలెక్టర్ గారు అబ్బాయి, అది బాగా ఆడింది సురేంద్ర గారు. మళ్ళీ అది హిందీ మళ్ళీ ఓకే ఓకే. దిలీప్ కుమార్ గారును, సంజయ్ దత్, మాధురి దీక్షిత్. తర్వాత వెంకటేష్ బాబుది రక్తతిలకం. అది నాయుడు గారును అశోక్ గారు, ప్రొడ్యూసర్ అశోక్ గారు, వాళ్ళిద్దరు కంబైన్డ్గా చేశారు. రక్తతిలకం అది బాగా ఆడింది. వెంకటేష్ బాబు, అమల, శారద గారు. 4 అశ్వత్థామ, కృష్ణ గారు. అది బాగా 100 డేస్. దాని తర్వాత మీకు విజయ్ స్టేట్ రౌడీ దగ్గర నుంచి మారిపోయింది సార్ కదా. ఆ రౌడీ అనేది మీకు కలిసి వచ్చింది అనుకోవాలి సార్. అది ఆల్మోస్ట్ మీ అన్ని బ్లాక్ బస్టర్స్ దాని మీద చాలా వరకు కూడా. అండ్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్, మళ్ళీ రౌడీ ఇన్స్పెక్టర్ అంటే క్యారెక్టర్స్ లో ఆ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్స్ మీద కొంచెం బాగా ఆడిన సినిమాలు ఉన్నాయి. అది కూడా ఒకటి. అసలు దివ్యభారతి గారితో మీరు ఆ డ్రెస్ కావచ్చు, అక్కడ వచ్చేసి ఇంకో సినిమాలు అసెంబ్లీ రౌడీలో ఆ జాకెట్ సీన్ కి సంబంధించి కావచ్చు, బాత్రూమ్ లో డ్రెస్ అప్పుడు సెన్సార్ ఇబ్బందులు లేవా సార్ మీకు? లేదు, ఎవరు అబ్జెక్ట్ చేయలేదా? ఏం చేయలే. ఓకే. బొబ్బిలి రాజా అసెంబ్లీ రౌడీలు బాత్రూమ్ సీన్ కూడా ఎవరు అబ్జెక్ట్ చేయలే. ఓకే. నాకు తెలిసి మేమందరం ఉన్నాం, అబ్జెక్ట్ చేయలే. ఉన్నా కానీ నాయుడు గారు కన్విన్స్ చేయగలరు వాళ్ళని. ఓకే. సెన్సార్ వాళ్ళని. ఇక ఎక్కడంటే అసెంబ్లీ రోడ్డుకి మా మోహన్ బాబు గారు ఉన్నారుగా, ఆయన చూసుకుంటారు. బట్ నాకు తెలిసి నేను ఉన్నా, ప్రతి సెన్సార్కి ఉంటాను. అక్కడ మెంబర్స్ ఆఫీసర్తో మాట్లాడుతుంటాను. వాళ్ళకి ఏమైనా డౌట్లు ఉంటే మేము అడిగే క్వశ్చన్లు, రిక్వెస్ట్లు అట్లా ఉంటాయి. అట్లా బొబ్బిలి రాజా అప్పటి వరకు ఉన్న సినిమాల్లో బొబ్బిలి రాజా దివ్యభారతిని సెలెక్ట్ చేసుకోవటం. ఆ అమ్మాయి గ్లామర్, మెయిన్గా హీరో అమ్మాయి డ్రెస్ కోతి ఎత్తుకెళ్ళిపోతే హీరో తన షర్ట్ ఇస్తాడు. అవును, అది ఆల్మోస్ట్ 3/4 ఇంతవరకు ఉంటుంది. అది ఆ అమ్మాయి ఆ పర్సనాలిటీ, అందం, ఆ డ్రెస్సు యాప్ట్గా కుదిరింది. కుదిరేది బాగా గ్లామర్. అంటే అమ్మాయి అందరికి బాగా నచ్చేసింది దివ్యభారతి. ఫస్ట్ సినిమా అయినా కానీ అమ్మాయి ఎవరు కొత్త అమ్మాయిలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత అందంగా ఉంది అని ఫస్ట్ షోతోటే ఆ టాక్ వచ్చేసింది. అట్లా రిపీట్ ఆడియన్స్ కూడా బాగా చూశారు బొబ్బిలి రాజా. వెంకటేష్ బాబు మ్యానరిజమ్స్ కూడా అయ్యో 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 అంటాం. వెంకటేష్ బాబు దివ్యభారతి, కన్యాకుమారి, బాల్పం బట్టి బాంబళ్ళో సాంగ్స్, ఆ యానిమేటెడ్ సాంగ్ కూడా అప్పటి వరకు ఫస్ట్ టైం కదండి యానిమేటెడ్ సాంగ్, ఫస్ట్ టైం. అది మా సురేష్ బాబు బాగా. మెయిన్ ప్రొడ్యూసర్ నాయుడు గారు, సురేష్ బ్యానరే, నాయుడు గారు ఉన్నా కానీ ఈ సినిమా నీది సురేష్ అని ఫస్ట్ టైం నాకు తెలిసి సురేష్ బాబు పేరేసి నువ్వే చూసుకో అని ఎప్పుడు 1-2 సార్లు వచ్చారు అంతే నాయుడు గారు. ఓకే. అంతా సురేష్ బాబు మేము జర్నీ. ఓకే. మమ్మల్ని ఎగతాళి చేస్తుండేవాడు నాయుడు గారు. బొబ్బిలి రాజా టైటిల్ ఉంది పెట్టుకున్నారు, ఓకే, అందుట్లో డైలాగ్ ఏంటి అయ్యో అయ్యో అంటున్నారు. సినిమా బాగా తీస్తే ఓకే, లేకపోతే మిమ్మల్ని చూసి అందరూ అయ్యో అయ్యో సినిమా తీశారు, కష్టాలు పడుతున్నారు అంటారు. నాయుడు గారు సురేష్ బాబుని నన్ను ఆట పట్టించడం జాగ్రత్తగా తీసుకోండి, మీ ఫస్ట్ టైం సురేష్ ప్రొడక్షన్ గోపాల్ బాగా బాగా తీయండి అని. మళ్ళీ సబ్జెక్టు, సెలక్షన్ అన్నీ ఆయన ఉంటాయి నాయుడు గారు.
ఆయన ఒక డిక్షనరీ కదా నాయుడు గారు అంటే అవును. సినిమా చరిత్రలో. అవును. అట్లా బొబ్బిలి రాజా కుదిరింది. దానికి మా సురేష్ బాబే తపన. సురేష్ బాబు అప్పటికే బాగా చదువుకున్నాడు, బాగా నాలెడ్జ్ ఉన్నాడు, సబ్జెక్ట్ దగ్గర నుంచి కూడా ఎక్కువ బాగా కెలుకుతా అంటారు చూడండి, అట్లా కెలుకుతాడు బాగా సురేష్ బాబు గారు. రైటర్స్ దగ్గర నుంచి మంచి ఏదో ఒకటి రాబట్టాలి, మంచి రాబట్టడం కోసం కూర్చునేవాడు. సురేష్ బాబు అంటే పరచూరు వెంకటేశ్వరరావు గారికి, గోపాలకృష్ణ గారికి కూడా బాగా ఇష్టం. సురేష్ బాబు ఏది అడిగినా కానీ బాగా డిస్కస్ చేసేవాళ్ళు, మంచి మంచి పాయింట్లు వచ్చేట్టు చేసేవాడు సురేష్ బాబు. ఓకే ఓకే ఓకే. మీకు మంచి టెక్నీషియన్ ఇప్పుడు స్వామి గారు ఒక రైట్ హ్యాండ్. బొబ్బిలి రాజాకి రవి ఫస్ట్ టైం, రవికి కెమెరా రవీంద్ర గారు, తనకి ఫస్ట్ టైం నాయుడు గారి మేనల్లుడే, తనకి ఫస్ట్ టైం చేసాం, బాగా చేశాడు రవి కూడా. అట్లా యానిమేషన్ సాంగ్ చేయడానికి పెట్టడానికి మెయిన్ కారణం మా సురేష్ బాబు ఐడియా. బాగుంటుంది గోపాల్, నేను బాగుంటుందా బాబా అన్న, బాగుంటుంది గోపాల్, వెరైటీగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది, చేసేద్దాం అని అంటే అన్ని డిస్కస్ చేసుకునేవాళ్ళం. నాకేమైనా డౌట్ ఉంటే నేను అడిగేవాడిని, తనకు డౌట్ ఉంటే తను అడిగేవాడు. ఇప్పుడు ఓకే కానీ సార్ అప్పట్లో అసలు ఆ సాంగ్కే బాగా ఖర్చు అయి ఉంటుంది, మీకు బడ్జెట్ అంతా ఆ సాంగ్కే అయి ఉంటుంది. అప్పట్లో యానిమేషన్ ఇంత డెవలప్ కాలా. అప్పుడు వెంకట్ అని అతను టెక్నీషియన్, సురేష్ బాబు కూర్చోబెట్టి మేము కూర్చొని అన్ని డ్రాయింగ్స్, ఆ టైమింగ్ అన్ని పర్ఫెక్ట్ గా ఉండాలి. అవి పైగా 2D అనుకుంటుంది, 3D కాదు, 2Dలోనే ఖర్చు అయి ఉంటుంది, బాగా ఖర్చు. అతను సెట్ లో ఉండేవాడు టెక్నీషియన్ వెంకట్. కోతి వచ్చి అమ్మాయి స్కర్ట్ ఎత్తటం, లేకపోతే పాము ఉయ్యాల్లాగా ఉంటే వాళ్ళిద్దరు దాని మీద కూర్చోవాలి. దానికి తగ్గట్టు ఇళయరాజా గారు అద్భుతంగా సాంగ్ చేశారు. అన్ని సాంగ్స్, కన్యాకుమారి కానీ, అయ్యో అయ్యో కానీ, బల్పం బట్టి అయితే టాప్. కరెక్ట్. మా కన్యాకుమారికి కూడా చాలా మంచి పేరు వచ్చింది, చాలా కొత్తగా ఉంది, వెరైటీగా ఉంది. ఆడియో విషయంలో మీకంటూ ఒక మార్క్ ఉంది సార్, నో డౌట్. ప్రతి సినిమా కూడా ఒక స్పెషలైజేషన్ ఉంది ఆడియోకి సంబంధించిన వాటిలో. ప్రతి సినిమా ఒకటనే కాదు, అది అంటే రాఘవేంద్రరావు గారి సేమ్ గురువు గారు అలా. కానీ దాని తర్వాత ఇకపోతే దాని తర్వాత లారీ డ్రైవర్, బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్ రెండు ఒకేసారి సైమల్టైనస్. ఇది 15 రోజులు, అది 15 రోజులు. కానీ ఎలా చేయగలిగారు సార్ 2 హిట్స్? ఫస్ట్ టైం అందుట్లో చేయటం. అంతకుముందు విజయ్ను స్టేట్ రౌడీ చేశా. అక్కడ చిరంజీవి గారు, ఇటు నాగార్జున వాళ్ళ ఓన్ మూవీ విజయ్. అక్కడ శశిభూషణ్ గారు, నవయోగ వాళ్ళ అబ్బాయి, చిరంజీవి గారు, రాధా, భానుప్రియ, పెద్ద కాస్టింగ్. ఇక్కడ నాగార్జున, విజయశాంతి, మోహన్ బాబు గారు విలన్ అందుట్లో. 2 చేశా. అంటే ప్రొడ్యూసరు, హీరోల కోఆపరేషను. అక్కడ కూడా చిరంజీవి గారు, శశిభూషణ్ గారి కోఆపరేషను. ముందే అనుకున్నాం, ముందు కొంచెం ఎర్లీగా నాగార్జున సినిమా మొదలు పెట్టాం. తర్వాత అప్పుడు శశిభూషణ్ గారు వచ్చి చిరంజీవి గారితో సినిమా చేద్దామని అంటే అట్లా మొదలుపెట్టి చేసాం. ఏం ఇబ్బంది లేకుండానే చేసాం. నిజంగా ఆ 2 ఒకసారి చేసేటప్పుడు ఏమవుతుందంటే, షెడ్యూల్ కరెక్ట్గా జరిగితే ఓకే, లేకపోతే ఇది కొంచెం కరెక్ట్గా జరగకపోయినా, అది కరెక్ట్గా జరగకపోయినా వాళ్ళ డేట్ ప్రకారం నేను వెళ్ళాలి. అప్పుడు ఒక్కొక్కసారి యాక్షన్ సీక్వెన్స్కి, లేకపోతే సాంగ్ అప్పుడు కొన్నిట్లో ఉండకుండా అప్పటికి మ్యాక్సిమం ఉంటా, అట్లా మిస్ అవుతుంటా. అట్లాగే బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్ కూడా 2 చేసేటప్పుడు కూడా అక్కడ కొన్నిసార్లు, ఇక్కడ కొన్ని రోజులు లేకుండా ఉండేవాడిని. బట్ సురేష్ బాబు ఏమనేవాడు కాదు. ఇటు మా జయబాబు, లారీ డ్రైవర్ ప్రొడ్యూసర్, చేసి ఏం పర్లేదు గోపాల్, సూపర్ సార్. నిజంగా ఒక అప్పట్లో ఆ టెక్నీషియన్లో ఒకళ్ళకొకళ్ళు 2 అట్లా చేసిన. బొబ్బిలి రాజా, లారీ డ్రైవర్ 2 100 days, 2 మంచి హిట్లు. రెండిట్లో మంచి సాంగ్స్. అసలు లారీ డ్రైవర్కి అయితే మీకు ఆ సీసాల ఎపిసోడ్లు కావచ్చు, కొన్ని మంచి పేర్లు వచ్చింది అది కదా. పాటలు కూడా బాలయ్య, అవును, జయమ్మ, తర్వాత జింగు జింగు చీర, మంచి సాంగ్స్. అందులో బాలయ్య బాబు బోరింగ్ పాపతో కూడా ఒక సాంగ్ పెట్టాం, జయలలిత. అవును, అది మంచి విలన్ క్యారెక్టర్స్ కూడా. ఫస్ట్ టైం మేము మోహన్ రాజును పెట్టాం లారీ డ్రైవర్లో. మలయాళంలో చూసి మోహన్ లాల్ సినిమా అనేది చేశాడు విలన్గా, మంచి పెద్ద పర్సనాలిటీ తీసుకొచ్చి పెడితే భలే క్లిక్ అయ్యాడు, బాగున్నాడు. బాలయ్య బాబుకి, మోహన్ రాజుకి ఫైట్ ఉంటుంది, సోలో ఫైట్. అది కూడా రాజు మాస్టర్ బ్రహ్మాండంగా తీశాడు.
మొత్తానికి శారద గారు మీకు హెల్ప్ చేశారని చెప్పేసి ఫస్ట్ సినిమాలో మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చారు సార్ మీరు. అన్ని ఇప్పుడు మనం చర్చించుకున్న 2 సినిమాల్లో కూడా మేజర్ హీరోలు ఆవిడ. స్టేట్ రౌడీలో కూడా మళ్ళీ పోలీస్ ఆఫీసర్, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కరెక్ట్ కరెక్ట్, అవును. ఫస్ట్ సినిమా ప్రతిధ్వనిలో పోలీస్ ఆఫీసర్, స్టేట్ రౌడీ. శారద గారు కలెక్టర్ గాబాయిలో మంచి సెంటిమెంట్ క్యారెక్టర్, నాగేశ్వరరావు గారి వైఫ్ లో. ఓకే ఓకే. అందులో ఒక లారీ డ్రైవర్లో కూడా మోహన్ రాజు, ఆమె కలెక్టరు, రౌడీ. ఇతను కలెక్టర్ ఆఫీస్ బయటకు వచ్చి, అవునవును, ఏ కలెక్టర్ అంటే బయటకు వచ్చి ఆ ఆర్గ్యుమెంట్ వేసి కొడతాడు. అప్పుడు బాలయ్య వచ్చాడు, ఎరగొట్టేస్తాడు. అది మంచి ఫైట్ సిచ్యుయేషన్ కూడా కొట్టు అన్నట్టు. నా సినిమాలో కూడా ఫైట్స్ ఊరికి కొట్టు కావాలని హీరో అని పెట్టి ఆ సిచ్యుయేషన్ బట్టి పెడితేనే ఆ ఫైట్ కూడా అంత ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ వస్తుంది. బాలయ్య బాబు గారిది మీది కనుక కాంబినేషన్ చూసుకున్నట్టయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ ఇద్దరు కాంబినేషను ఎప్పటికీ ఉండేదే. అట్లనే దాని తర్వాత మీ తర్వాత బోయపాటి గారిది వచ్చింది. అవును అవును. మీ ఇద్దరు కాంబినేషన్ తర్వాత చెప్పుకోదగ్గర డైరెక్టర్లు అంటే వీళ్ళు, అంటే మిగిలిన సినిమాలు ఉన్నాయి లేవని నేను అట్లా. బాలయ్య బాబు గారికి ఆదిత్య 369 ద బెస్ట్ ఫిల్మ్ బాలయ్య బాబు గారి కెరీర్ లో. మంచి మంచి సినిమాలు ఉన్నాయి, నో డౌట్. బట్ కానీ కాంబినేషన్ హిట్స్ చూసుకున్నట్టయితే మీరు, తర్వాత బోయపాటి గారు. కానీ ఎక్కడ కూడా మీరు ఆ బ్యాలెన్స్, ఒక్క సినిమా లాస్ట్లో ఒక్క మిస్ఫైర్ అయింది. అది ఎందుకు, ఏదన్నా అంటే ఎక్కడో మీ అంచనాలు ఏదో కరెక్ట్గా సెట్ అవ్వాలి. అంటే 2 hours వెళ్ళారనేది అంతేనా? ముందు ఎందుకో ఏదో కరెక్ట్గా బాలయ్య బాబు మేము అంతకుముందు చేసి ఎక్కడ చిన్న ఇది కూడా ఉండేది కాదు. ఇది ఎందుకో నువ్వు కరెక్ట్గా ఆడియన్స్కి నచ్చాలిగా. ముందు ఆడియన్స్కి నచ్చితే అన్నీ బాగుంటాయి, ఆడియన్స్ నచ్చకపోతే మనం ఎక్కడో తప్పు జరిగినట్టు. బాలయ్య బాబు గారిని ఎక్స్ట్రీమ్గా చూపిద్దామనే ఒక అది కూడా అయి ఉండొచ్చు, అంతేనండి? ఎందుకంటే కొన్ని సీన్స్ అవునవును అలా డ్రైవ్ ఎక్కడో నాన్ సింక్ కరెక్ట్ ఆడిటోరియంలో. అవునవును. అంటే మీ ఎక్స్పెక్టేషన్స్ బాగున్నాయి, బట్ ఆడియన్స్ కి సంబంధించి కనెక్ట్ అవ్వలేకపోయారు. చిన్న మీరు అన్నట్టు ఓవరు చిన్న, మాకు కూడా కొంచెం బాగా బ్యాడ్ నేమ్ వచ్చింది. మెయిన్ ఆ ట్రైన్ ఎపిసోడ్ దగ్గర కొంచెం బాగా క్రిటిసైజ్ చేశాను కొన్ని సీక్వెన్స్. అది మాత్రం బాగా మేజర్ తప్పు. నా కెరీర్లో అట్లా చేసి ఉండకూడదు. చైర్ కావచ్చు, చైర్ది పెద్ద కాదు, ట్రైన్ది బాగా క్రిటిసిజం. ఓకే ఓకే. ట్రైన్ది చైర్ది ఏదో కొంచెం చిన్న సరదాగా ఉండొచ్చు, కానీ అయినా చిన్న ఎగ్జాగరేషన్. అది ట్రైన్ది బాగా తప్పు అయిపోయింది. అంటే ఈ సక్సెస్ ఫార్ములా సార్ యాక్చువల్గా ఎప్పటి నుంచో బాలయ్య బాబు గారితో మాస్, అంటే ఒక మాస్ని నెక్స్ట్ లెవెల్లో చూపించాలనుకున్నప్పుడు డైరెక్టర్స్ బాగా స్ట్రగుల్ ఉంటుంది, నో డౌట్ ఆ విషయంలో. మీ కాంబినేషన్ సీక్రెట్ ఏంటి సార్? సక్సెస్ సీక్రెట్ బాలయ్య బాబు గారిది, మీది? మా ఇద్దరు సక్సెస్ సీక్రెట్ రైటర్సే, పర్చూర్ బ్రదర్సే. పర్చూర్ బ్రదర్స్, లారీ డ్రైవరు ఆంజనేయ పుష్పానంద్, లారీ డ్రైవరు రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చి ఆంజనేయ పుష్పానంద్ స్టోరీ రైటర్. బట్ రెండింటికి పర్చూర్ బ్రదర్స్. విజయేంద్ర ప్రసాద్ గారు దీనికి, సమరసింహారెడ్డికి వచ్చి విజయేంద్ర ప్రసాద్ గారు, నరసింహనాయుడుకి వచ్చి చిన్ని కృష్ణ గారు. ఓకే. సక్సెస్ సీక్రెట్ నా రైటర్సే. ఓకే. మేకింగ్ సైడ్ వచ్చేప్పుడు ప్రొడ్యూసర్లు, యాక్టింగ్ సైడ్ వచ్చేప్పటికే బాలయ్య బాబు. ఓకే. మెయిన్ ఎవరికైనా సక్సెస్, ఏ హీరోకైనా, డైరెక్టర్కైనా, ప్రొడ్యూసర్కైనా ఆ సబ్జెక్ట్ బాగుంటే ఇక అన్నీ బాగుంటాయి. రైట్. నేను ఎప్పుడు నాయుడు గారు చెప్పేవాడు, సబ్జెక్ట్ బాగుండాలి గోపాల్, అన్నీ ఉండాలి సబ్జెక్ట్లో. ఆడియన్స్ నవ్వించాలి, ఏడిపించాలి, కన్నీళ్లు పెట్టించాలి, హీరోయిజం ఉండాలి, అన్నీ ఉంటేనే అందరూ వచ్చి చూస్తారు అనేవాళ్ళు. అట్లా మెయిన్ రైటర్స్. ఓకే. అదే వాళ్ళు చెప్పే సబ్జెక్ట్. రైట్. సమరసింహారెడ్డి అంత పెద్ద హిట్ అయిందంటే విజేంద్ర ప్రసాద్ గారి కొత్త కొత్త ఆలోచనలు. ఫస్ట్ టైం కదా సార్ రాయలసీమ బ్యాక్ డ్రాప్. రెడ్డెమ్మ వచ్చింది, కడప రెడ్డెమ్మ వచ్చినట్టుందండి. దీని ముందు బ్యాక్ డ్రాప్ కడప రెడ్డెమ్మ. నేను చెప్పేది హీరోకి. ఓకే రైట్. హీరోకి కడప రెడ్డెమ్మ శారద గారు మెయిన్ ఆమె మీద అనుకుంటా. ఎగ్జాక్ట్లీ. హీరోకి ఫస్ట్ బాలయ్య బాబుకి సమరసింహారెడ్డి అనే ఆలోచన విజేంద్ర ప్రసాద్ గారు. రైట్. ఆ సబ్జెక్ట్ చెప్పిన విధానం, ఆయన 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 వల్లే అది.
అది ఒక కొత్త ఆలోచన అయిపోయింది బాలయ్య బాబుకి. ఫస్ట్ టైం రాయలసీమ అంటే రామారావు గారు అంటే మహా ఇష్టం, అన్ని చోట్ల ఇష్టం, రాయలసీమ వాళ్ళకి ఇంకా బాగా ఇష్టం, అలాగే బాలయ్య బాబు అంటే కూడా బాగా ఇష్టం. అట్లా విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పటం, బాలయ్య బాబు సబ్జెక్ట్ నచ్చటం, మా చెంగల్ వెంకట్రావు ప్రొడ్యూసరు మేకింగ్ బ్రహ్మాండంగా చేశారు. సమరసింహారెడ్డి అట్లా మేకింగ్ కూడా బాగా చేశాడు. ఆ సమరసింహారెడ్డికి కారణం మెయిన్ విజయేంద్ర ప్రసాద్ గారు, నెక్స్ట్ పరుచూరు బ్రదర్స్. సత్యనారాయణ గారి క్యారెక్టర్, రైట్ రైట్. బాలయ్య బాబు ట్యాక్సీ డ్రైవరు ఉంటే ఒకరోజు సడన్గా రైల్వే స్టేషన్ బయట ట్యాక్సీ ఏదో బాలయ్య బాబు అన్నీ చేస్తూ ఉంటే దూరం నుంచి చూసి దగ్గరికి వస్తూ ఉంటే అందరూ బాలయ్య బాబు నన్ను అరెస్ట్ చేస్తారా లేకపోతే ఎస్పీ చూసి ఏంటి డౌట్గా వస్తున్నాడు ఏంటని దగ్గరకు రావటం, దగ్గరకు వచ్చి ఎప్పుడైతే దండం పెట్టాడో అది అసలు ఎక్స్ట్రాడినరీ అయిపోయింది సమరసింహారెడ్డిలో. అది అట్లా రైటర్స్ అసలు ఫస్ట్ టైం కదా సార్ అదే సీమలో ఈ ఫ్యాక్షనిజం ఈ టైప్ ఉంటుందా అవును అవును అని ఒక కమర్షియల్ యాంగిల్లో ఎలివేట్ చేయడం అనేది ఫస్ట్ టైం. అంతకుముందు వచ్చినాయి కనుక్కుంది కానీ ఇంత ఎక్స్ట్రీమ్గా రాలేదనుకున్నాను. అది మటుకి నో డౌట్ ఆ విషయంలో. సమరసింహారెడ్డి అన్నీ కుదిరాయి. సబ్జెక్ట్ ఎంత బాగుందో, డైలాగ్స్ ఎంత బాగున్నాయో, మణిశర్మ గారి మ్యూజిక్, ఓకే, అన్ని సాంగ్స్, నందమూరి నాయక కానీ అన్ని పాటలు, అందాల ఆడబొమ్మ అవార్డు కూడా వచ్చింది కదా, అందాల ఆడబొమ్మ నంది అవార్డు వచ్చింది ద బెస్ట్ కొరియోగ్రాఫర్గా. లారెన్స్ మాస్ కొరియోగ్రఫీ కూడా ఎంత బ్రహ్మాండంగా, బ్యూటిఫుల్గా. అవును అవును. మణిశర్మ గారు కూడా ఏంటంటే సార్ మీ సినిమాల్లో ముఖ్యంగా ఇళయరాజా గారు, బప్పిలహారి గారు ఒకళ్ళు ఉన్నారు, నేను 6 సినిమాలు చేశాను, రాజ్కోటి గారు, తర్వాత మణిశర్మ గారు, చక్రవర్తి గారు ఉన్నారు. మణిశర్మ గారు మంచి కాంబినేషన్స్ ఉన్నాయి. ఈ డిఓపిలో అయితే వీళ్ళు మన ఎక్కువగా ఫస్ట్ గోపాల్ రెడ్డి గారు, తర్వాత స్వామి గారు ఇంకా మీకు రైట్ హ్యాండ్ లాగా బాగా. అన్ని 3 సినిమాలకు ఆయనే, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర. ఇంకో సినిమా 3 సినిమాలా సార్ మొత్తం ఆయన చేసా. ఇంకా రౌడీ ఇన్స్పెక్టర్ కూడా ఆయనే కదా. అదే రౌడీ లారీ డ్రైవర్ కూడా ఆయన. రైట్ రైట్ రైట్. అదే. సో అయితే సార్ ఇక్కడ మీకు ఫస్ట్ మన రావు గారి అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడు వర్మ గారు అసిస్టెంట్ డైరెక్టర్ కదా, కలెక్టర్ గారి అబ్బాయికి. సరే అదే కలెక్టర్ గారి అబ్బాయికి రావు గారు ఇల్లు డైరెక్ట్ చేసిన తరణి కో డైరెక్టర్. ఓకే ఓకే ఓకే. కలెక్టర్ గారి అబ్బాయి తర్వాత కలెక్టర్ గారి అబ్బాయి ప్రొడ్యూసర్ సురేంద్ర గారు. ఆ సినిమా అయిన తర్వాత తరణి అని తను కో డైరెక్టర్, రావు గారి ఇల్లుకి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు. ఓకే ఓకే రైట్ రైట్. అప్పుడు రాము కలెక్టర్ గారి అబ్బాయికి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చి ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్గా కలెక్టర్ గారి అబ్బాయి ఫుల్ సినిమాకు ఉన్నాడు. మేమేం చేసామంటే కలెక్టర్ గారి అబ్బాయి ఆంజనేయ పుష్పానంద్ స్టోరీ, అవును, గణేష్ పాత్ర గారు డైలాగ్స్, ఆయనకి మేము డైరెక్ట్గా సబ్జెక్ట్ చెప్పాల. ఓకే. డైరెక్ట్ ఫస్ట్ హాఫ్ వరకు డైలాగ్ రీడింగ్ ఇచ్చాం వాళ్ళ ఇంట్లోనే, ఇక్కడ బంజారా హిల్స్ సుబ్రహ్మణ్యరెడ్డి గారి ఇంటి పక్కన. ఓకే. నాగార్జున, నాగేశ్వరరావు గారు ఇద్దరు, గణేష్ పాత్ర గారు ఫస్ట్ హాఫ్ రీడింగ్ ఇచ్చాం అంతే. ఓకే. బాగా నచ్చింది. ఎవరైనా స్టోరీ చెప్తాం, రైట్, కొత్త ఎక్స్పీరియన్స్, స్టోరీ అయిపోయింది, డైలాగ్స్ రాసి డైరెక్ట్గా తీసుకెళ్ళి డైలాగులు చెప్తే బాగుందన్నారు. గోపాల్ ఒక్క చేంజ్ గోపాల్ అన్నారు. అయ్యో చెప్పండి సార్, మహా ఇష్టం నాకు రామారావు గారు, నాగేశ్వరరావు గారు అంటే. నేనైతే చెప్తా ఒక్క చేంజ్ గోపాల్, అంత మిగతా అంతా బాగుంది, డైలాగ్స్ కూడా బాగున్నాయి, నా ఇంట్రడక్షన్ సీన్ ఒక్కటి మార్చండి. అదేదో వంట రూమ్లోంచి ఏదో లేడీ వాయిస్ లాగా మాట్లాడి అట్లాంటిది పెట్టారు, అది ఒక్కటి వద్ద తీసేసి దాని బదులు వేరే సీన్ చేయండి, మిగతాది ఒక్క సీన్ కూడా చేంజ్ లేదన్నారు. ఓకే. అట్లాగే సార్ అని చెప్పి ఆ సీన్ మాత్రం మార్చాము, మిగతాది యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ షెడ్యూల్ అయిన తర్వాత నాకు ఇష్టమైన హీరోలు రామారావు గారు, నాగేశ్వరరావు గారు. పోలరంగడు అనే సినిమా మేము ఎక్కడో స్కూల్ నుంచి స్కూల్ కాంపిటీషన్ వెళ్ళి బస్సులో వెళ్ళి దిగి రిక్షాలో వెళ్ళేటప్పటికి అప్పుడే స్టార్ట్ అయింది. కొనుక్కుందాం, మంచి టికెటే కొనుక్కున్నాం, అంతా ఫుల్ స్క్రీన్ ముందు కింద నేల మీద కూర్చొని పోలరంగడు సినిమా చూస్తాను నేను. అలాంటిది నాగేశ్వరరావు గారితో సినిమా చేసే అవకాశం చేస్తూ ఉంటే ఫస్ట్ షెడ్యూల్ అవగానే నన్ను పక్కకి తీసుకెళ్ళాడు. పక్కకి తీసి భుజం మీద చెయ్యేసి, గోపాల్ బాగా హ్యాపీగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అంటే వాళ్ళ అల్లుడు సినిమా
అంటే తన సొంత సినిమా. రైట్. బాగా హ్యాపీగా ఉన్నాను, బాగా సంతోషంగా ఉన్నాను, స్మూత్గా జరుగుతుంది షూటింగ్. కలెక్టర్ గారి అబ్బాయి చిన్నబాబు, నాగార్జున్ని చిన్నబాబు అంటాం మేము. ఆయన చిన్నబాబు అంటాడు, నేను చిన్నబాబే అంటా ఓకే. ఇప్పటికి కూడా. ఓకే. చిన్నబాబుకి ఏం కావాలో మూడో కంటివాడికి తెలియకుండా దగ్గరికి వెళ్ళి తనకు మాత్రం వినపడేటట్టు ఏం కావాలో కరెక్ట్గా చేయించుకుంటున్నావు. నాకు చాలా నాగార్జున అంటే చాలా ఇష్టం కదా. వెంకట గారన్న, నాగార్జున తన బిడ్డలు. బాగా చేయించుకుంటున్నావు, స్మూత్గా జరుగుతుంది, ఒక మంచి డైరెక్టర్తో పనిచేస్తున్నా అన్న అభిప్రాయం ఉంది గోపాల్ నాకు అన్నాడు. ఇక అంతకంటే నాకేం కావాలి. సూపర్. నాగేశ్వరరావు గారు చెప్పిన మాట ఇప్పటికీ నాకు రైట్ రైట్ మంచి బాగా సంతోషం వేసింది. అంటే ఒక లెజెండరీ కదా నాగేశ్వరరావు గారు అంటే, ఒక పెద్ద గ్రేట్. నేను ఎన్ని సినిమాలు, ఎన్ని క్యారెక్టర్లు, ఎక్స్ట్రాడినరీ హీరో కదా. ఆయన దగ్గర నుంచి ఆ మాట ఒక కొత్త, అప్పుడే అప్కమింగ్ డైరెక్టర్ నేను. అందుట్లో వాళ్ళ ఓన్ మూవీ, అందుట్లో నాగేశ్వరరావు గారికి నచ్చకపోతే చాలా ఇబ్బంది పెడతాడు, చాలా పేచీ పెడతాడు, ఎవరినైనా స్పేర్ చేయడు డైరెక్టర్, ఎవరైనా సరే క్వశ్చన్ చేస్తాడు. అలాంటి ఆయన మంచి డైరెక్టర్తో పనిచేస్తున్నాను గోపాల్ అనేటప్పుడు చాలా సంతోషం వేసింది నాకు. ఓకే. నాకు అట్లా మళ్ళీ దిలీప్ కుమార్ గారితో చేసే అదృష్టం నాకు కలిగింది. సేమ్ కలెక్టర్ గారి అబ్బాయి. నేను దిలీప్ కుమార్ గారు 3 రోజులు డే అంతా బాంబేలో హాలిడే ఇన్ హోటల్లో ఒక గ్రేట్ దిలీప్ కుమార్ గారు, ఒక గ్రేట్ రైటర్ ఆరాధన, రాజేష్ ఖన్నా గారి ఆరాధన రైటర్ సచిన్ భౌమిక్ గారు, ఓకే, ఆయన నేను ముగ్గురం ఫుల్ డే డిస్కషన్. ఓకే. ఎవరితో? దిలీప్ కుమార్ గారు అంటే ఎలాగంటే, అడవి రాముడికి నేను అసిస్టెంట్ డైరెక్టర్ని. 100 days ఆడింది అప్సరా థియేటర్ విజయవాడలో. 100 days ఫంక్షన్, చీఫ్ గెస్ట్ దిలీప్ కుమార్ గారు. దిలీప్ కుమార్ గారు, ఎన్టీ రామారావు గారు, జయప్రద, జయసుధ అందరూ. నేను అసిస్టెంట్ నా సినిమాకి, చీఫ్ గెస్ట్ అప్పుడు, టాప్ హీరో. రైట్ రైట్. అలాంటి దిలీప్ కుమార్ గారితో రోజు కూర్చొని డిస్కషను. ఆయన చూడాలంటేనే మనకు అవకాశం ఉండదు. అట్లాంటిది అంటే ఆయన పెట్టుకున్నారు రైటర్ని. ఓకే. ఆయన ఏమన్నా అడిగారంటే, మీ సినిమా మంచి హిట్టే, నా కోసం అంటూ నేను కొన్ని సినిమాలు సీన్లు కన్సీవ్ చేస్తా గోపాల్, ఎక్కువ చెప్తా, ఎంత కావాలో అంతా నువ్వు ఉంచుకొని మిగతాది నువ్వు వద్దన్నగా నేనేమనుకోను అని మహానుభావుడు అట్లా. ఓకే ఓకే. అది హైదరాబాద్లో షూటింగ్ చేస్తుంటే, అన్నపూర్ణ స్టూడియోలో చేస్తుంటే సెట్లో షూటింగ్ చేస్తున్నాం, కరెక్ట్గా చిన్న హడావుడి ఇది చూస్తే నాగేశ్వరరావు గారు లోపలికి వచ్చారు. ఒక దిలీప్ కుమార్ గారిని, ఒక అక్కినే నాగేశ్వరరావు గారిని ఒక చోట చూస్తే ఎట్లా ఉంటుంది, మనం నాగేశ్వరరావు గారిని చూస్తే ఎంత గొప్పగా ఫీల్ అవుతాం. అట్లా దిలీప్ కుమార్ గారు, నాగేశ్వరరావు గారు వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళతో ఫోటో, అది అదృష్టం. రాంగోపాలవరం గారు ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ పూర్తి సినిమా చేసిందంటే మీదే, మీ సినిమానే. ఫుల్ సినిమా చేశారు. ఏదో షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఫస్ట్ టైం మేము సరోవర్ హోటల్లో కలిసాం. సురేంద్ర గారు తీసుకొచ్చారు. ఓకే. ఆ సినిమాలో కొమ్మనాపల్లి గణపతిరావు గారును, సూర్యదేవ రామ్మోహన్ రావు గారు కూడా స్క్రీన్ ప్లేలో ఉంటుంది. వాళ్ళు చేశారు, వాళ్ళు ఆ సినిమాకి పనిచేశారు. అవునవును. వాళ్ళిద్దరితో పాటు సరోవర్ హోటల్కి వచ్చాడు ఫస్ట్ టైం, అక్కడ కలిసాం. తర్వాత సినిమా అంతా పనిచేశాడు. ఓకే ఓకే. జీనియస్ రాము, జీనియస్. తర్వాత శివ ఎంత అంటే యూత్లో ఒక క్రేజ్ తీసుకొచ్చాడు బాగా. డైరెక్షన్కి వెళ్ళాలి, డైరెక్షన్ చెయ్యాలి అనే క్రేజ్ తీసుకొచ్చింది రాము శివతో. ఎగ్జాక్ట్లీ. అదే సినిమాకి మా గోపాల్ రెడ్డి గారు, కలెక్టర్ గారి అబ్బాయికి కెమెరా, శివకి కూడా గోపాల్ రెడ్డి గారే కెమెరా. అవును. రాముని బాగా ప్యాంపర్ చేసింది గోపాల్ రెడ్డి గారు. బాగా దగ్గర అసిస్టెంట్ అయినా సరే, ఈయన పెద్ద కెమెరామెన్ అప్పటికే అయినా సరే రాముని బాగా దగ్గరికి తీసి బాగా చూసుకునేవాడు. ఓకే. అట్లా గోపాల్ రెడ్డిని శివ కెమెరామెన్గా పెట్టుకున్నాడు. అది ఒక సెన్సేషన్. తర్వాత కూడా అవునవును హిందీలో కూడా రంగీలా. మీరు ఏంటి సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా అంటే ఏది క్లాపా ఎట్లా? ఆయన లేకపోతే అబ్జర్వర్గా ఉండేవాళ్ళ? క్లాప్ కొట్టేవాడు ఆ సినిమా. క్లాప్ ఇచ్చారు. ఓకే. ఆ సినిమా అంతా ఫుల్ ఫ్లెడ్జెడ్ చేశారు. ఫుల్ ఫ్లెడ్జెడ్ చేశాడు. ఆ సినిమాకి క్లాప్ కొట్టేవాడు. ఓకే. బాలయ్య బాబు గారి హరహర మహాదేవ్
ఎందుకు సార్ ముందుకు వెళ్ళాల్సిన ప్రాజెక్ట్ ఎందుకు ఆ మధ్యలో అర్ధాంతరంగా అయింది? అంటే ఆయన బర్త్డేకి ముహూర్తం చేసాము. టైటిల్ హరహర మహాదేవ్ అని పెట్టాము. బెల్లంకొండ సురేష్ ఆయన ప్రొడ్యూసరు. తను నా దగ్గర ఒక సబ్జెక్ట్ ఉంది డైరెక్టర్ గారు, నేను చెప్పిస్తాను, ఈ టైటిల్ పెడదామని పెట్టాం, సబ్జెక్ట్ లేకుండానే పెట్టాం. కానీ తర్వాత ఎందుకోనో ఎవరో డైరెక్టర్ చెప్తానన్నాడు, కానీ ఆ అబ్బాయి మళ్ళీ తను డైరెక్షన్ చేసుకోవాలని అది కుదరలా. తర్వాత ఇంకా ఒక రైటర్ దగ్గర కూడా సబ్జెక్ట్ విన్నాం, చిన్ని కృష్ణ దగ్గరే. బెల్లంకొండ సురేష్ నేను విన్నాం, కానీ అది కూడా సెట్ అవ్వాల, సబ్జెక్ట్ లేకే. ఎందుకంటే అప్పటికే బాలయ్య బాబుతో బెల్లంకొండ సురేష్ గారు సినిమాలు చేశారు కానీ ఎంత ట్రై చేసినా కుదరలా. అందుకని జరగలా సినిమా. బాలయ్య బాబు చెయ్యాలని బెల్లంకొండ సురేష్ గారు కూడా నాకు డబ్బులు ఇచ్చారు, అయినా కానీ జరగలా. అదొకటి. దానయ్య భగవాన్ గారు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కూడా ఒక సినిమా చేయాల్సింది మేము. అప్పుడు కూడా అప్పుడు విజేంద్ర ప్రసాద్ గారు కూర్చున్నారు, కొన్నాళ్ళు సబ్జెక్ట్ చేశారు. చిన్ని కృష్ణ కూడా మళ్ళీ కూర్చున్నాడు. బట్ ఏంటో అడ్డం తిరగటం అంటే, దానయ్య భగవాన్ గారు అంటే పెద్ద ప్రొడ్యూసర్లు. నాకు సమరసింహారెడ్డి చేసింది విజేంద్ర ప్రసాద్ గారు. వాళ్ళ ఆఫీస్లోనే కూర్చొని సబ్జెక్ట్ చేశారు, చెప్పాము. బాలయ్యకి కూడా చెప్పాం కానీ ఎందుకో బాలయ్య బాబుకి కాదులే అన్నారు. తర్వాత చిన్ని కూడా ఒక సబ్జెక్ట్ చేశాడు, ఇద్దరికి డబ్బులు ఇచ్చారు, దానయ్య గారును భగవాన్ గారు బాలయ్య బాబుతోటే. అంత పెద్ద రైటర్స్ చెప్పినా కానీ సెట్ అవ్వాల. అది బాలయ్య బాబుకి చెప్పించాం, కుదరలా. తర్వాత హరహర మహాదేవ్ కూడా అప్పటి నుంచి ఫుల్గా అడ్డం తిరిగింది నాకు. బాలయ్య బాబు నాకు సబ్జెక్టే సెట్ అవ్వట్లేదు. అంత పెద్ద రైటర్స్ చెప్పినా కానీ నేనేమో రాసుకోలేను, నా చేతగా సబ్జెక్టు. బాగుందంటే బాగా ఉందంట, బాగాలేకపోతే నేను డెఫినెట్గా బాగాలేదని నసబెడతా ఉంటా. అట్లా విజేంద్ర ప్రసాద్ గారు అప్పుడు ఇంకా బాహుబలి ఇవన్నీ రిలీజ్ అవ్వలేదు అనుకుంటా, అవి ఇంకా స్టార్ట్ అవ్వాల. మగధీర టైం అనుకుంటా, అంతే. ఆ టైం అయి ఉన్నారు, కూర్చున్నారు, చేశారు. పరచూర్ బ్రదర్స్ కూడా ఇన్వాల్వ్, పరచూర్ బ్రదర్స్ కూడా కూర్చున్నారు. అయినా కానీ గోపీచంద్ గారిది ఎందుకు లేట్ అవ్వాల్సి వచ్చింది సార్? ఆల్మోస్ట్ ఒక 4 years వరకు ఆ గ్యాప్. త్వరగానే అయిపోయింది, ముందే అయిపోయింది. మాకు పెద్ద బ్యాక్ బోన్ పివిపి గారు, పెద్ద ఫైనాన్సర్ కదా. ఆయన మహానుభావుడు. ఆ సినిమాకి ₹1 ఇంట్రెస్ట్, ఫైనాన్సర్లు అంటే ఎవరైనా డబ్బులు ఇంట్రెస్ట్ తీసుకొని ఫైనాన్స్ చేస్తారు. ఆయన ఏంటో ఆ ప్రేమ, లేకపోతే ప్రొడ్యూసర్ మీద ఉన్న ఇష్టమా, లేకపోతే ఆయనకి చెప్పిన మనుషుల వల్ల ₹1 ఇంట్రెస్ట్ తీసుకోకుండా ఆ సినిమాకి మొత్తం ఫైనాన్స్ చేశారు. అంతా అయిపోయింది కూడా ఆల్మోస్ట్ త్వరగానే. 2 సార్లు ఆగిపోయింది ఏంటో. అదే కెరియర్లో, మీ కెరియర్లో ఇదేనండి ఇంకేమన్నా ఉందా? అంటే ఈ బ్రేక్స్ రావటం, బ్రేక్స్ వచ్చి ఈ బ్రేక్స్ ఇదే ఆగిపోయి మళ్ళా స్టార్ట్ అయింది. ఇంకొక ఆయన వచ్చారు, ప్రొడ్యూసర్ కూడా వచ్చారు, ఆయన కొంత ఇన్వెస్ట్ చేశారు. ఫైనల్గా అయిపోయింది. పివిపి గారు టేకప్ చేసి మొత్తం అయిపోయి రిలీజ్ కూడా అడ్వాన్స్ బుకింగ్ కూడా ఇచ్చేసాం. ఇంకొక 1 hourలో షో పడుద్దనంగా ఎవరో చెన్నై నుంచి స్టే తెచ్చారు. మా ప్రొడ్యూసర్ తమిళ్లో 4 సినిమాలు తీశారు. ప్రొడ్యూసర్ ఏమో రమేష్ గారు ఆయన, ఫైనాన్స్ వచ్చి పివిపి గారు. అట్లా ఎక్కడ ఏంది మాకు తెలియదు అసలు. ఏదున్నా పివిపి గారు ఉన్నప్పుడు ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా కానీ వచ్చి మాట్లాడుకుంటారు, సెటిల్స్. పివిపి గారి సినిమాలు కూడా ఏది ఆగదు. ఎక్కడ ఏం జరిగిందో కానీ వాళ్ళు వచ్చి కూర్చొని డబ్బులు తీసుకోవటం కాకుండా ఆ స్టే తెచ్చేటప్పటికి 1 hourలో షో పడాల్సింది ఆగిపోయి అట్టట్ట లేట్ అయ్యి ఆయన కోపం వచ్చింది పివిపి గారు. నేను ఇంత చేస్తే నేను హ్యాండిల్ చేస్తున్న సినిమా ఆగిపోవటం, స్టే రావటం అని ఆయన బాగా కోపం వచ్చింది. ఆయనకి కోపం వచ్చి పక్కన పెట్టేశారు. మళ్ళీ మా రమేష్ ప్రొడ్యూసర్ ఆయన ఏదో చేసుకొని ఫైనల్గా 3 years తర్వాతే రిలీజ్ అయింది. కరెక్ట్గా కోవిడ్ ఫినిషింగ్లో ఏదో రిలీజ్ అయింది. తర్వాత ఇంకా ఓటీటీలో ఆడింది. రాజశేఖర్ గారి మూవీ కూడా రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. కానీ ఎక్కడో అంచనాలు రీమేక్ సర్రే, హిందీ రీమేక్. ఆయన బ్యాక్ టు బ్యాక్ 2 సేమ్ అంతే అయిపోయింది. రవణది కూడా సేమ్. అవునవును, అది కూడా అదో ఒకటి సేమ్. అదే
ఎక్కడో ఆ హీరోలో చూసుకున్నప్పుడు మిగతా వాళ్ళందరికీ మంచి హిట్స్ పడ్డాయి. ఆయన రాజశేఖర్ గారికి నేను 2 చేసా కానీ 2 కుదరదు. అదే సుబ్రహ్మణ్య రెడ్డి గారును శశిభూషణ్ గారు ప్రొడ్యూసర్స్. అది వస్తలాళ్ళ. నాకు సర్రు, స్ట్రీట్ ఫైటరు, రవెన్న ఇవి బాగా. స్ట్రీట్ ఫైటర్ ఎందుకు సార్? అది ఒక ఎక్స్పెరిమెంట్ అనుకున్నారా మీరు? ఎంఎస్ రాజు గారు ప్రొడ్యూసరు, విజయశాంతి అప్పుడే కొంచెం బాగా హీరోయిజం, ఫైట్స్. అవును. అంటే సబ్జెక్టే మీరు ఆ టైప్ చేయలే అప్పటి వరకు. అవును. ఆ కైండ్ ఆఫ్ స్టోరీస్ కానీ వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. అంటే రాజుగారి కోసం చేయాల్సి వచ్చిందా? ఇద్దరం అనుకోని చేసిందే. అప్పటికే ఆయన అమ్మాయితో పోలీస్ లాకప్పు ఇవన్నీ చేసేడు బాగానే కుదిరినాయి. ఆ ఉద్దేశంతో విజయశాంతి అప్పటికి బాగా మంచి ఇదిలో ఉంది ఆమె. మెయిన్ కర్తవ్యం నుంచి, కర్తవ్యం, తమిళ్ మార్కెట్, ఈయన కూడా పోలీస్ లాకప్ చేశాడు. ఇంకొకటి కూడా ఒకటే చేశాడేమో మరి, పోలీస్ శత్రువు, పోలీస్ లాకప్. తర్వాత ఇది కూడా మెయిన్ ఆమె మీద హీరో ఉన్నా కానీ ఫైట్లు అంతా ఈమె మీదే ఉండేది. ఎప్పుడైనా సక్సెస్, ఫెయిల్యూర్ తేడా సబ్జెక్ట్. మెగాస్టార్ గారి కెరియర్లో స్టేట్ రౌడీ బెస్ట్ ఫిల్మ్ అండి, వన్ ఆఫ్ ది. అంటే చూసుకున్న వాటిలో చాలా సినిమాలు ఉన్నాయి, వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ స్టేట్ రౌడీ. నెక్స్ట్ మీరు ఇచ్చిన వాటిల్లో ఇంద్రా కూడా పెద్ద సినిమా. అవును అవును, మంచి సినిమా. ఇంకోటి మెకానికల్, మిస్ఫైర్, మెకానికల్. ఎందుకంటే ఏది గీతా ఆర్ట్స్ అయినప్పటికి కూడా ఎక్కడో అది మళ్ళీ కాంబినేషన్ మంచిది, బ్రహ్మాండమైన కాంబినేషన్. అకినేని గారు ఉన్నారు మళ్ళీ అక్కడ ఎక్కడో. కానీ 2 సినిమాలు మంచి ఇచ్చారండి, స్టేట్ రౌడీ కావచ్చు, ఇంద్రా కావచ్చు. స్టేట్ రౌడీ ఒక ఊపు ఊపింది ఆ టైంలో. అవును, నైజాంలో అప్పట్లో 1 crore కలెక్ట్ చేసింది. హిందీ ట్రేడ్ గైడ్లో కూడా ఈ రికార్డులు అప్పట్లో అక్కడున్న పెద్ద హీరో కూడా ట్రేడ్ గైడ్లో అందరూ అది ఒక కొలమానం అయిపోయేది. కలెక్షన్ అంటే ఫస్ట్ వీక్ ఎంత, ట్రేడ్ గైడ్లో చూసి ఇది పర్ఫెక్ట్ అనుకునేవాడు. రైట్. వాళ్ళు హిందీ వాళ్ళు చేసుకునేవాడు. మన తెలుగు కలెక్షన్స్ కూడా వేయటం మొదలుపెట్టి ఫస్ట్ వీక్ 21 crores అంటే 21 crores ఏంటి తెలుగు మూవీ అని వాళ్ళ డిస్ట్రిబ్యూటర్లు ఉంటారు, అడిగితే కరెక్ట్. అదే స్టేట్ రౌడీ నైజాంలో ప్రపంచనం అప్పుడు. సాంగ్స్, చిరంజీవి గారి అదే టైట్లు, ఆయన గెటప్. మీవి 3 సినిమాల్లో సార్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంద్ర, ఈ 3 ఇండస్ట్రీ రికార్డ్స్. ఇండస్ట్రీ అంటే అల్టిమేట్, ఆల్ టైమ్ హిట్స్ అంటారు, ఆల్ టైమ్ రికార్డ్ అనేది ఒకటి ఏదో ఉంది. అవును. సో అప్పుడు కంపారిజన్ చేసుకుంటే ఇంద్ర, నరసింహనాయుడు కలెక్షన్స్ మధ్య వచ్చినాయా ఎక్కువ చూసుకోవాలనుకుంటా? ఫస్ట్ సమరసింహారెడ్డి ఇండస్ట్రీ హిట్, అప్పుడున్న కలెక్షన్, అప్పుడున్న రేట్ల ప్రకారం ఆల్ టైమ్ రికార్డ్. రైట్. తర్వాత 1 year 1.5 year గ్యాప్లోనూ నరసింహనాయుడు. ఆ 2 yearsలో కొంచెం కలెక్షన్స్ పెంచడం అట్లా ఉంటాయిగా. ఓకే. దాన్ని బట్టి నరసింహనాయుడు హిట్. నరసింహనాయుడు క్రాస్ చేసింది సమరసింహారెడ్డి చేసింది. ఓకే. ఇందిరా వచ్చేటప్పటికి ఇంకొక 1 year 2 years గ్యాప్. అప్పటికి అది ఇండస్ట్రీ హిట్. మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ రిలీజ్ అసలు అందరు హ్యాపీగా ఉన్నట్టున్నారు. చాలా 22 years తర్వాత రిలీజ్ అవటం, అందుట్లో ఆయన బర్త్డేకి రిలీజ్ అవటం, అందరూ థియేటర్లో ఆ కలెక్షన్లు ఏంటి, ఏదో కొత్త సినిమా రిలీజ్ అయినట్టుగా హౌస్ఫుల్స్, అడ్వాన్స్ బుకింగ్ హౌస్ఫుల్స్, అందరూ థియేటర్లోకి వెళ్ళి ఫ్యాన్స్ అందరూ స్టెప్లు. ఆ టీవీలో యూట్యూబ్లో చూస్తుంటే లేడీస్ కూడా మాట్లాడుతున్నారు ఎంత సంతోషంగా. వాళ్ళు కుర్రాళ్ళు కూడా 2002లో చిన్నపిల్లలు వాళ్ళ ఫాదరు మదర్తో సినిమాకి వెళ్ళాము, ఇప్పుడు మాకు పెళ్ళి పిల్లలు, మా పిల్లలతోటి మేము ఇప్పుడు సినిమాకి వెళ్ళి చూస్తున్నాం, మా డ్యాన్సులు అవి చూస్తూ ఉంటే పిల్లలు ఏంటి ఇలా డ్యాన్స్ చేస్తున్నారు మా నాన్న అని చెప్పి వాళ్ళు డ్యాన్స్లు వేయటం. ఓకే. ముఖ్యంగా వీణ స్టెప్ అన్నీ బంబంబోలే వీణ స్టెప్ అయితే అందరూ థియేటర్లో ట్రై చేస్తున్నారు. బయటకు వచ్చి కెమెరాల ముందు మళ్ళీ అక్కడ ప్రాక్టీస్ డ్యాన్స్ చేస్తూ ఉన్నారు. నిన్న చెప్తున్నారు దత్తు గారు, అందరూ బాటిల్స్లో బిస్లరీ బాటిల్స్తో వాటర్ తీసుకెళ్ళారంట. వాటర్ బాటిల్స్ ఎందుకంటే రెయిన్ సాంగ్ వస్తుందిగా, రెయిన్ సాంగ్ వస్తుంటే
అందరి మీద నీళ్లు చల్లి వాళ్ళ మీద కూడా నీళ్లు చదువుకుంటున్నారంట, వాళ్ళు కూడా తడిసిపోయినట్టు. కొత్త కొత్త ఇవన్నీ ఏది మురారి గనక పెళ్లి చేసుకున్నట్టు. అవును, థియేటర్లో చేసుకున్నారు అక్కడ. అవును, అట్లా నాకు దత్తు గారు 2-3 చెప్పారు, థియేటర్కి తాగటానికి తీసుకెళ్ళటం వేరును, తీసుకెళ్ళి అందరి మీద చల్లుతా ఉన్నారంట. కానీ ఎన్టీఆర్ గారిది బాలయ్య బాబు గారికి అంత మంచి హిట్లు ఇచ్చారు. ఎన్టీఆర్ గారి విషయంలో మీకు అంత సాటిస్ఫాక్షన్ కాలేదనిపిస్తుంది మీ కాంబినేషన్? అది అల్లరి రాముడు సక్సెస్ఫుల్ మూవీయే, అంటే సబ్జెక్ట్ అనుకున్నంత బాగా కుదరలేదు. ఫస్ట్ హాఫ్ బాగా ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, సాంగ్స్ మంచి సాంగ్స్, ఆర్పి పట్నాయక్ మంచి సాంగ్స్. తర్వాత నగ్మా క్యారెక్టర్ కూడా బాగా కుదిరింది మాకు, ఆర్తి అగర్వాల్. తర్వాత మేము ఆకుచాటు పిందె తడిసే ఆ పాట 2002 వరకు పాట పెట్టాం, అది ఒకటి ప్లస్ అయింది. తర్వాత నగ్మా నడుము మీద ఎన్టీఆర్ ఎక్కి కూర్చోవటం, విశ్వనాథ్ గారి క్యారెక్టరు, సాంగ్స్ ఆ కుదిరిని. సెకండ్ హాఫ్ అంత తేడానే సబ్జెక్ట్. దాంతో ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి మాకు. ఓకే, ఓపెనింగ్స్ బాగా వచ్చి సంటి బాగా హ్యాపీ. ఓకే, చెప్తాడు నాకు బాగా డబ్బులు వచ్చినాయి భయ్యా నాకు అని చెప్తాడు. అందుట్లో అల్లరి రాముడును ఇంద్ర 2 వీక్స్ గ్యాప్ ఉండింది. మాకేదో రికార్డింగ్ ప్రాబ్లం వచ్చింది మిక్సింగ్లో, లో వాయిస్ సరిగా లేదు. నేను వెళ్ళి సంటి తీసుకెళ్ళి, సంటి ఏదో తేడా ఉన్నట్టుందిరా ఒకసారి చూస్తే మిక్సింగ్లో బాగా లోగా ఉంది. మంచి ఇంజనీర్ కూడా, ఏంటి ఇట్లా వచ్చిందంటే లేదు లేదు ఏదో తేడా వచ్చిందని మళ్ళీ 1 వీక్ పట్టింది మొత్తం సెట్ చేయడానికి మాకు. ఓకే, అప్పుడు ఆ 2 వీక్స్ది 1 వీకే తేడా ఉండింది. ఆ 1 వీక్లోనే బాగా కలెక్షన్లు వచ్చినాయి. తర్వాత ఇంద్ర రిలీజ్ అయింది. ఇంద్ర ఏమో బాగా పెద్ద హిట్ అయింది. ఓకే ఓకే. కానీ నరసింహుడు కూడా సేమ్. నరసింహుడు తప్పే, కరెక్ట్గా లేదు అస్సలు, కరెక్ట్గా సబ్జెక్టు. ఓకే, రీమేక్, అది రీమేక్ అయినా కానీ కన్నడ కదా సార్? కన్నడ. ఇది మన ఈవిడ ఊరు మాలశ్రీ. మాలశ్రీ. ఫస్ట్ హాఫ్ అంతా మాట్లాడు మోగోళ్ళలాగా, ఇంటర్వెల్కి మాట్లాడతాడు. తర్వాత సెకండ్ హాఫ్ అన్ని కుదరలా. మళ్ళీ ప్రభాస్ గారిది వద్దామండి. ప్రభాస్ గారిది కూడా ఒక ఎక్స్పెరిమెంట్, అది కూడా యావరేజ్. కలెక్షన్స్ బాగానే వచ్చినాయి కానీ అంటే నాకు బాగా అలవాటైనాయిగా మంచి హిట్లు. మంచి బాలయ్య బాబు, అదే ఆ కాంబినేషన్, వెంకటేష్ బాబు, నాగార్జున, మళ్ళీ హీరో కృష్ణ గారికి మంచి హిట్ అశ్వత్థామ, 100 days, మోహన్ బాబు గారితో అందరితో హిట్లు ఉన్నాయి. రాజశేఖర్ గారితో అస్సలు కుదరలా. ఎన్టీఆర్తో అల్లరి రాముడు గుడ్, నరసింహుడు బ్యాడ్, అడవి రాముడు కూడా గుడ్ అంటే ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి మాకు. ఓకే, ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి. ఎందుకంటే అందుట్లో మాకు టైట్లో ఒకటి, ఆరేసుకోబోయి పారేసుకో పాట ఒకటి బీసీల్లో బాగా చేసింది. బట్ ఏమైనా సరే అబ్బా భలే సినిమా తీసేందు గోపాల్ అనేది లేదు. ఓకే ఓకే ఓకే, గుడ్డా లేకపోతే కొంచెం తక్కువ, ఏదైనా కొంచెం హ్యాపీ ప్రాజెక్ట్. ఓకే. తర్వాత మస్కా చేసా, అది మంచి హిట్ అయింది. మంచి హిట్ అయింది, మంచి హిట్, మంచి సాంగ్స్. చక్రి అవును, మంచి సాంగ్స్ వేసి పెట్టాడు. ఎంఎస్ రాజు గారు, నేను ఆయనకు బాకీ స్ట్రీట్ ఫైటర్ వెరీ వెరీ బ్యాడ్ మూవీ తీసి పెట్టా ఆయనకి. విజయశాంతి గారు వెరీ వెరీ బ్యాడ్ మూవీ. అంత మేకర్ ఆయన నేను ఇద్దరం ఉండి కూడా అది అంత తప్పు అయింది. ఆ బాకీ అట్లాగే ఉండిపోతే కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత మస్కా ఓపెనింగ్స్ టెరిఫిక్గా వచ్చినాయి. నాకు ఎన్ని ఫోన్లో థియేటర్ల నుంచి, ఈవెన్ పాలకొల్లు లాంటి థియేటర్ నుంచి కూడా థియేటర్ ఓనర్ ఫోను, ఏంటండి ఈ కలెక్షన్లు అని. ఓకే, మేమందరం టూర్కి వెళ్ళాం, ఎంఎస్ రాజు గారు, నేను, రాము, అందరం గుంటూరు నుంచి మొదలుపెట్టి ఏలూరు వెళ్ళాం. ఓకే, ఏలూరు వెళ్తే బాలకృష్ణ గారు పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఆయన ఈ ఫస్ట్ వీక్ ఏంటండి ఈ కలెక్షన్, రామ్ సినిమా అయినా ఇది అని చెప్పి ఆయన చెప్తే అంత బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అంట. ఓకే ఓకే. రామయ్య ఫాదర్ మురళీ గారు మాకందరూ ఫస్ట్ డే అవగానే ఆ టాక్ అది ఆ కలెక్షన్లు చూసి, కిషోర్ గారు వాళ్ళ పెంట్ హౌస్ ఉంది శ్రీనగర్ కాలనీలో, మమ్మల్ని అందరిని పిలిచి డిన్నర్. ఓకే, అప్పుడు ఆయన ఆయిటర్ రామ్మోహన్ రావు గారిని వాళ్ళ తాతగారు ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా నన్ను వాటేసుకుని గోపాల్ బాగుంది సినిమా అని. మురళీ గారు అయితే నాకు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు.
గోపాల్ గారు మా రాముని మంచి మాస్ హీరోని చేశారండి మీరు, కలెక్షన్స్ ఇదని ఆయన అన్నాడు వాళ్ళ నాన్నగారు. అట్లా ఒక 5 రోజులు 4 రోజులు అప్పటి వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫస్ట్ వీక్ వరకు కరెక్ట్గా అరుంధతి వచ్చి పడింది మాకు. ఓకే, ఫస్ట్ మార్నింగ్ మా అసెంబ్లీ రౌడీ లాగా అరుంధతి. ఓకే, మార్నింగ్ షో ఒక థియేటరు మా అసెంబ్లీ రౌడీ, మధ్యాహ్నం వచ్చేప్పుడు 2 థియేటర్లు, ఈవినింగ్ వచ్చేప్పుడు 3 థియేటర్లు, మళ్ళీ సెకండ్ షో వచ్చేటప్పటికి ఒక కాంప్లెక్స్లో 5 థియేటర్లు 4 థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లోనూ అసెంబ్లీ రౌడీయే. ఓకే, అప్పట్లో అట్లా షోకి అట్లా పెరుక్కుంటా. అట్లాగే అరుంధతి వచ్చి ఒక థియేటరు, మధ్యాహ్నానికి 2, సాయంత్రానికి 3, సాయంత్రం వచ్చేటప్పటికి ఎన్ని ఉంటే అన్ని థియేటర్లు. ఓకే, అది మాకు బాగా ఎఫెక్ట్ పడింది. మాకు అప్పట్లో నాకు హని గారు చెప్పింది 13-14 కోట్లు చేసిందని మస్కా. ఈ అరుంధతి ఎఫెక్ట్తో ఒక 3-4 కోట్లన్నా నష్టం వచ్చి ఉంటుంది. 18 crores దాకా వస్తుంది అనుకున్నాను ఫస్ట్ ఓపెనింగ్స్ చూసి. ఈ అరుంధతి వచ్చి పడిపోయింది దెబ్బ. ఓకే, అట్లా మస్కా బాగా అవును. కానీ మన మహేష్ బాబు గారి విషయంలో అసలు ఆ కథ మీరు చాలా, అసలు ఆ కథ కాకుండా వేరే కథ అయినా హిట్ అయ్యేది. మంచి సాంగ్స్, మళ్ళీ సాంగ్స్ బాగుంటాయి. మణిశర్మ గారు సాంగ్స్ సాంగ్స్ అన్నీ బాగుంటాయి. సబ్జెక్టు కరెక్ట్గా లేదు. అంటే ఫాదరు సన్ను ఫ్లాష్ బ్యాక్ అట్లా. అవును, కంటెంట్ కరెక్ట్గా ఉంటే ఆడియన్స్ వెంటనే బట్ట, లేకపోతే ఎవరు ఏమైనా సరే అంతకుముందు ఎన్ని హిట్లున్నా ఏమున్నా వాళ్ళు నో అంటే నోనే. ఓకే, ఓకే. నాగార్జున గారిది మీరు చేసిన తర్వాత మళ్ళీ మీ కాంబినేషన్ పడలేదు సార్? చేశాంగా, వాళ్ళు స్టూడియో పిక్చర్ చేశారు. విజయ్ ఒకటే దాని ముందు కలెక్టర్ గారు అబ్బాయి. అవును, తర్వాత విజయ్, అంతే. తర్వాత చేయలే. తర్వాత నేను ఆయన బిజీ, ఆయన సినిమాల్లో నా సినిమాల్లో. మళ్ళీ ఒక్కసారి అడిగారు నన్ను, ఎప్పుడంటే లారీ డ్రైవరు, బొబ్బిల్ రాజా, రౌడీ ఇన్స్పెక్టరు, అసెంబ్లీ రౌడీ అయిన తర్వాత కిషోర్ గారు వచ్చి అడిగారు. ఓకే, మళ్ళా అది కూడా ఏదంటే తెలుగులో వారసుడు వచ్చిందిగా. అవును, కృష్ణ గారును నాగార్జున చేశారు. అవును, అది హిందీ రీమేక్ కదా, అజయ్ దేవగన్ చేశారు. అది నన్ను చేయమని వచ్చి అడిగారు కిషోర్ గారు. నేను కరెక్ట్గా ఊటీ వెళ్తున్నా, బ్రహ్మ షూటింగ్కో చిన్నరాయిడ్ షూటింగ్కో వెళ్తుంటే కిషోర్ గారు వచ్చి ఇట్లా గోపాల్ అంటే, నేను కరెక్ట్గా నెక్స్ట్ అప్పుడు చిన్నరాయుడు బ్రహ్మ 2 అది కూడా సైమల్టేనియస్గా చేశాను. అవి 2 జరుగుతూ ఉన్నాయి. ఇది అవటంతో అది చేద్దాము, నాగార్జున కూడా చేద్దాం అనుకుంటే, నేను కరెక్ట్గా మెకానికల్డ్ అరవింద్ గారి బ్యానరు, అటుపక్క బాలయ్య ఓన్ సినిమా, ఆయన అదే బ్రహ్మిణి తేజస్విని వాళ్ళ పేరు మీద ఒక బ్యానర్ పెట్టి నాతో సినిమాలు చేయాలి, నాకు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు బాలయ్య బాబు. ఓకే, ఆ 2 ఒప్పుకున్నా. ఓకే, ఓకే. కిషోర్ గారికి చెప్పా, కిషోర్ గారు ఈ 2 జరుగుతున్నాయి, తర్వాత అటు బాలయ్య బాబుది, ఇటు అరవింద్ గారు మెకానికల్, ఈ 2 ఒప్పుకున్నాను సార్, లేకపోతే 100% చేసేవాడిని, నాకు ఇష్టం నాగార్జున అని చెప్తే, కాదు గోపాల్ ఎట్లాగైనా అని చెప్పి అంటే, మీకు తెలుసు కదా అటు బాలయ్య ఇటు చిరంజీవి గారు ఇంకా సబ్జెక్టులు అవ్వలేదు కాబట్టి రీమేక్ ఒప్పుకొని చేసేయచ్చు. నేను అక్కడేమో మాట ఇచ్చా, డబ్బులు తీసుకున్నా. నేను వెళ్ళి ఏమని చెప్తాను వాళ్ళకి, నాకు ఈ సినిమా వచ్చింది, ఇది చేసుకుంటాను, మన సబ్జెక్ట్ సెట్ అయిన తర్వాత ఇది చేస్తానని నేను చెప్పలేను కదా. పెద్ద హీరోలు, అందుట్లో బాలయ్య బాబు సొంత సినిమా, ఇటు అరవింద్ గారు చిరంజీవి గారు, నేను వెళ్ళి చెప్పే ధైర్యం నాకు చేయలేను కదా. అందుకని రిక్వెస్ట్ చేశా కిషోర్ గారిని. ఓకే, ఓకే. ఇది అది ఈవి గారికి వెళ్ళింది, చాలా మంచి హిట్, చాలా మంచి హిట్ వారసుడు. నన్ను కిషోర్ గారు నాగార్జున గారు పంపారని చెప్పి నాకు చేయమని, చెయ్యాలని ఉంది నాకు. అవతలేమో బ్లాక్ అయిపోయాను నేను. ఓకే, ఓకే. అదే టైంలో నేను చిన్నరాయుడు షూటింగ్ ఊటీలో చేస్తా ఉన్నాం. షూటింగ్ అయిపోయింది. ఒకరోజు నైట్ రిసెప్షన్ దగ్గర వెంకటేష్ బాబు నేను మాట్లాడుకుంటా, గోపాల్ ఈ కొండపల్లి రాజా రీమేక్ అది, రజనీకాంత్ గారును శరత్ బాబు గారు, గోపాల్ ఈ సినిమా చేద్దాం అంటే, ఇదే సిచ్యువేషన్ చెప్పా. బాబు 2 ఒప్పుకున్నాను నేను, అది రీమేక్ ఇది రీమేక్. యాక్చువల్గా నేను తర్వాత చేద్దాం, అది వాళ్ళని ఎట్లా కన్విన్స్ చేశాను, ఒక ఆలోచన వచ్చినా కానీ
ఆ రెండు నేను చేయాల్సిన వాడిని. అది రవిరాజు గారికి వెళ్ళింది. రవిరాజ గారికి. అదే. అవును, రైట్. అవును. ఓకే. ఇప్పుడు నేనేంటంటే నాకు ఇంత లేట్ అవడానికి కూడా కారణం వచ్చిన సినిమా వచ్చినట్టు ఒప్పుకొని చేయటం కాదు. ఓకే. సబ్జెక్ట్ బాగుండాలి, ఒక చోట ఒక మాటకై కమిట్ అయిపోతే అక్కడే ఉండాలి. ఆ మధ్యలో తర్వాత చిరంజీవి గారి సినిమా కూడా ఒకసారి వచ్చింది, రౌడీ ఇన్స్పెక్టర్ చేసేటప్పుడు. క్రాంతి గారి సినిమా. ఓకే. చిరంజీవి గారితో. క్రాంతి గారిదా? ఆ సినిమా ఫోన్లో పెద్ద ప్రొడ్యూసరే ఫోన్ చేసి అడిగితే అప్పుడు సురేంద్ర గారిది శోభన్ బాబు గారును వెంకటేష్ బాబు కాంబినేషన్తో ఒకటి చెయ్యాల్సి ఉంది. మన అన్నపూర్ణ సురేంద్ర గారు అంతేగా? అన్నపూర్ణ సురేంద్ర, అదే ఆ సురేంద్ర గారు రామానాయుడు గారు ఇద్దరు కలిసి శోభన్ బాబు గారు వెంకటేష్ బాబుతో చెయ్యాలని మేము కొన్నాళ్ళు డిస్కషన్ కూడా చేసాం. ఓకే. ఓకే. నేను అది ఒప్పుకొని ఉన్నానండి అని చెప్పి అది కూడా చేయలేకపోయా. నేను చెప్పుకునే రిక్వెస్టింగ్ చెప్పుకుంటాగా, అదేలేండి అదే ఇది కమిట్ అయిపోయాను, అది ఇంకా సబ్జెక్ట్ అవ్వలేదు కదా అన్నారు. సబ్జెక్ట్ అవ్వకపోయినా నేనే చూసుకోవాలి కదండి అని చెప్పి అది చేయలేకపోయా. ఇక్కడ కొండపల్లి రాజాను వారసుడు రెండు అది చేయలేకపోయా. బొబ్బిలి రాజా తర్వాత లారీ డ్రైవర్ సైమిల్టైన్స్ గా చేశారు. బ్లాక్ బస్టర్ మంచి హిట్ అండి రెండు. అవును, నిజంగా టైం కేటాయించకపోతే కూడా ఒక్కోసారి రిజల్ట్ రాదు. కానీ మీ అదృష్టం నిజంగా ఎంత మంచి హిట్లు అయినాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికల్లా బ్రహ్మకి చిన్నరాయుడు విషయంలో అనుకున్నంత కొంత సూపర్ హిట్ కాదు, యావరేజ్ మూవీస్ నిలబడ్డాయి. చిన్నరాయుడు కూడా నైజాంలో బాగా కలెక్ట్ చేసింది. చిన్నరాయుడు 95 lakhs కలెక్ట్ చేసింది. ఓకే. ఓకే. 95 lakhs 1 crore 1 lakh అంత చేసింది. బ్రహ్మ అండి, బ్రహ్మ కూడా హ్యాపీ సినిమానే, ఫ్లాప్ కాదు, యావరేజ్, అబోవ్ యావరేజ్ అయి ఉంటుంది అంతేనా? ఓకే. ఓకే. మోహన్ బాబు గారు చెప్తారు, నాకు 4 సినిమాలు గోపాల్ చేసిన 4 హిట్ అంటాడు. ఒకటి అసెంబ్లీ రౌడీ, బ్రహ్మ కూడా ఆయన హ్యాపీ సినిమా అని చెప్తాడు. అంటే హిట్, సూపర్ హిట్ కాదు, అసెంబ్లీ రౌడీ లాగా హిట్ కాదు, అది యావరేజ్ అయి ఉండాలి, లేకపోతే ఇంకొంచెం ఎక్కువ ఉండాలి. నష్టం, ఫ్లాప్ సినిమా కాదు, నష్టం అయితే నష్టపోలేదు కాల. తర్వాత అడవిలో అన్న మోహన్ బాబు గారు అద్దరు కొట్టేశారు. అది ఆయనే చెప్తాడు, నాకు అడవిలో అన్న నైజాంలో సూపర్ హిట్ గోపాల్, పెదరాయుడంత డబ్బు వచ్చింది నాకు అని చెప్తాడు. ఓకే. అడవిలో అన్న నక్సలైట్ అవును ఆ సినిమా. అవునవును. అందులో కూడా మంచి పాటలు, భలే డైలాగ్స్. మళ్ళీ ఆంధ్ర సీడెడ్ తక్కువే, ఓకే. ఇక్కడ మాత్రం పెద్ద హిట్ అంట. పెద్ద హిట్. అవును. కలెక్టర్ గారు హ్యాపీ సినిమా. ఓకే. ఓకే. నాకు ఒక డౌట్ సార్, మీ ఇంట్లో ఒక హీరో ఉన్నాడు, ఇది తొట్టెంపూడి వేణు. మరి ఆయనతో అసలు కాంబినేషన్ లేదు మీకు? అసలు ఏంది? అడిగాడు. ఫస్ట్ సినిమాకి నేనే అన్ని చెన్నైలో ఉన్నా, అందరూ నా కోసం చెన్నై వచ్చారు. అక్కడ ముహూర్తం పెట్టుకుంటే సాంగ్ రికార్డింగ్, నేనే కొబ్బరికాయ కొట్టి ఇదంతా చేసి వాడిని బాగా. తర్వాత ఇక్కడ షూటింగ్ ఇక్కడ పెట్టుకున్నారు, నన్ను చెన్నై నుంచి ఇక్కడికి రమ్మని. సరే వస్తాలేరా అంటే టికెట్ తనే బుక్ చేసి, వద్దు నువ్వు టికెట్ నేనే అంటే, కాదు నేనే బుక్ చేయాలి, నేను వస్తే ఇక్కడ హోటల్లో పెట్టి ముహూర్తం చేసి అన్నీ చేసింది నేనే. ఓకే. అదైన తర్వాత 2వ సినిమానో 3వ సినిమా నన్ను చేయమని ఇంటికి వచ్చాడు ఒక రోజు. వస్తే మామ నువ్వు చేస్తే నాకు బాగుంటుంది ఇప్పుడు అంటే ఒకటే చెప్పాను, చేస్తాను, చేయకూడదని కాదు, కమిట్ అయింది ఒకటేను. తర్వాత నేనేమో ఈ పెద్ద సినిమాలు ఇట్లా అలవాటు పడ్డాను, మళ్ళీ బడ్జెట్ అంటారు, ఇదంటారు, ఏదన్నా తేడా వస్తే నేను లైఫ్ లాంగ్ మీ నాన్నగారి మొహం నేను చూడలేను, అట్లాగా నువ్వు చేస్తుకుంటున్నావు కదా. స్వయంవరం విజయభాస్కర్ కూడా నా దగ్గరే పనిచేశాడు అసిస్టెంట్గా. ఓకే. కానూన్ అప్నా లారీ ఇదనుకుంటా తను చేశాడు, బాగా ఆడింది. తర్వాత 2వ సినిమా వచ్చి ప్రార్థన కాదు, ప్రార్థన ఫస్ట్ సినిమా. 2వ సినిమా విజయభాస్కర్కి స్వయంవరం, చిరునవ్వుతో రాంప్రసాద్ గారు, ఆయన కూడా మీ శిష్యుడే? నా శిష్యుడే. అదే రాంప్రసాద్ నా దగ్గరే ఫస్ట్ నుంచి. ఆ సినిమాకి నన్ను చేయమని. ఓకే. ఆ సినిమాకి స్వయంవరానికి రాంప్రసాద్కి ఫస్ట్ ఆఫర్ ఇచ్చినట్టున్నాడు వేణు. అది మళ్ళీ అప్పటికి ఇంకా కాన్ఫిడెంట్గా లేడు ఎవరు, రాంప్రసాద్. తర్వాత చేస్తానని వీళ్ళందరూ, రాంప్రసాద్ వీళ్ళందరూ కలిసే విజయభాస్కర్ని పెట్టినట్టున్నారు. తర్వాత చిరునవ్వుతోకి తను చేశాడు, రాంప్రసాద్ చేశాడు, తనే డైరెక్టర్. చిరునవ్వుతో అయిన తర్వాత మా ఇంటికి వచ్చి నన్ను చేయమని.
సేమ్ ఉంటే కాదులేరా అని చెప్పి ఈవి సత్యనారాయణ గారును కోడి రామకృష్ణతో మాట్లాడుకున్నాడు. ఓకే. మాట్లాడుకుని నేనే చెప్పాను, నేను కాదులే అన్నట్టు చెప్పి వాళ్ళతో, అంటే అది కుదరలా. అప్పుడు ఇంకెవరినో పెట్టి చేసుకున్నాడు. ఓకే. ఒకసారి ఉంది ప్రయత్నం, నేనే చేయలేకపోయా, అంటే భయపడ్డా. ఓకే. ఓకే. కానీ అప్పుడు వేరు. నేను అనేది ఏంటంటే స్వయంవరం చిరునవ్వుతో కుర్రోళ్ళని వెళ్ళి పెట్టుకుని బాగా చేసుకున్నావు కదా, సక్సెస్ఫుల్గా ఉన్నావు కదా, మళ్ళీ నేను వచ్చి మధ్యలో దూరి ఈ బడ్జెట్ లేదో తేడా వచ్చి ఎందుకు, హ్యాపీగా సేఫ్గా వెళ్ళిపోతున్నా, అట్లా చేసుకోమని నేనే ఎప్పుడు తనకి వెనక ఉండేవాడిని. ఓకే. ఫస్ట్ నేను వేణుకి చెన్నైలో వచ్చి ప్రయత్నాలు చేసుకుంటా ఉన్నాడు. చేసుకుంటా ఉంటే ఒకరోజు వచ్చాడు ఇంటికి, అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు. నాకు మేనమామ కొడుకు. అవును. వచ్చి మామ నాకు ఒక హెల్ప్ చేయవా అన్నాడు. ఏంట్రా అన్న, భారతరాజా గారికి అదే ఏదన్నా మంచి క్యారెక్టర్ అంటే, అప్పుడు నాకు సడన్గా భారతరాజా గారు గుర్తొచ్చారు. ఓకే. కొత్త ఆర్టిస్టులు బాగా ఇంట్రడ్యూస్ చేస్తారుగా, అవునండి, బాగా యాక్ట్ చేసి చూపెడతారు. అక్కడ జయరామ్ గారే అనుకుంటా, నాకు బాగా క్లోజ్, ఆయనకి రైట్ హ్యాండ్, తర్వాత ప్రొడ్యూసర్ కూడా. ఓకే. వెంటనే మా ఇంటి నుంచి వేణు కూడా ఉన్నాడు, ఫోన్ చేశా ఆయనకి. ఫోన్ చేసేయండి, మా అల్లుడు ఉన్నాడు ఇట్లా, వాడు బాగా ప్రయత్నాలు చేసుకుంటున్నాడు, భారతరాజా గారికి చెప్పేదన్నా రికమెండ్ చేసి ఏదన్నా వేషం అన్నట్టు చెప్పాను నేను. వెళ్తే సరే గోపాల్ పంపించు, నేను పరిచయం చేస్తానని చెప్తా అన్నాడు. తీసుకెళ్ళి చూపిస్తే ఆయనకు నచ్చాడు వేణు. ఓకే. ఇచ్చి మెయిన్ విలన్ క్యారెక్టర్ ఇచ్చాడు. ఓకే. తమిళ్లో చేశాడు అది. రైట్. ఓకే. ఓకే. మంచి డైరెక్టర్ చేతులు పడి. అమ్మో, అంతే. భారతరాజా గారు అంటే గ్రేట్ గా, అవునవును, ఎక్స్ట్రాడినరీ డైరెక్టర్. ఎగ్జాక్ట్లీ. ఆయన వేణుకి మంచి అవకాశం ఇచ్చాడు. కొత్త వాళ్ళే అనుకుంటా, రైట్. అవతల కొత్త హీరో వేణు, అట్లా ఫస్ట్ అది. అంతకుముందు నేను గ్యాంగ్ మాస్టర్లు అనుకుంటా, నేనే తర్వాత ఫీల్ అయ్యేడికి ఇంత చిన్న వేషం ఇచ్చానని. ఫ్రెండ్స్ లాగా పెట్టి ఒక చిన్న వేషం, గ్యాంగ్ మాస్టర్లో ఉంటాడు అక్కడ సాంగి వాళ్ళ ఫామ్ హౌస్లో. ఓకే. ఓకే. అట్లా సినిమా చేయలేకపోయా. అక్కినేని గారితో వర్క్ చేశారు, మన ఎంతో వర్క్ చేశారు, కృష్ణ గారితో వర్క్ చేశారు అలనాటి హీరోల్లో. మళ్ళీ మీరు మీ కాంబినేషన్లో శోభన్ బాబు గారు లేరు. శోభన్ బాబు గారితో మీరు మళ్ళీ ప్రీవియస్ వర్క్ చేశారు. అవును, అవును. ఎన్టీఆర్ గారితో ఎట్లా వర్క్ చేశారు, అవును. మళ్ళీ ఆయన కూడా అప్పుడు చేస్తూనే ఉన్నారు మీ టైంలో. ఒకటి అనుకున్నాం, ఒక ప్రొడ్యూసర్ వాళ్ళ బ్రదరు అనుకున్నాము, శోభన్ బాబు గారిని కూడా కలిసాం. ఓకే. ఓకే. తీసుకెళ్ళారు, మాట్లాడాం, చేద్దాం గోపాల్ అని. అంటే బాగుండేవాడు గోపాల్ అని. బిగినింగ్లోనా సార్, కెరీర్ బిగినింగ్ ఇది ఒక అశ్వత్థామ తర్వాత అనుకుంటా ఆ టైంలో. కృష్ణ గారు విజయ్ స్టేట్ రౌడీ. ఓకే. ఆ ముందు చేద్దామన్నారు. నేను మోసగాడు, రాధాకృష్ణ, దేవత, ఈ మూడింటికి నేను అసిస్టెంట్ని. ఓకే. బాగా సోమబాబు గారు కూడా చాలా బాగుండేవాళ్ళు అనుకున్నాం. కానీ అప్పుడు ఆ ప్రొడ్యూసర్ చేసే సినిమా ఒకటి, సోమబాబు గారితో చేసిన సినిమా ఇది సరిగా ఆళ్ళ ఆ టైంలో. అందుకని వాళ్ళ బ్రదరు వాళ్ళు ఎందుకు వద్దనుకొని డ్రాప్ చేసుకున్నారు. ఓకే. ఓకే. ఇంకా సబ్జెక్ట్ దాకా కూడా వెళ్ళా, చెయ్యాలి అనుకున్నాము. ఈలోపు నాకు తెలిసి ఇదే కారణం, వాళ్ళు అంతకుముందు ఒక సినిమా బాగా ఆడింది సోమబాబు గారితో, రెండో సినిమా ఒకటి ఏదో కొంచెం కరెక్ట్గా ఆళ్ళ. ఓకే. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు, వాళ్ళే డ్రాప్ అయిపోయారు. ఓకే. ఓకే. సో మీ బ్యాచ్లో సార్, అంటే ఇప్పుడు రాఘవేంద్రరావు గారు వీళ్ళు వాళ్ళ సీనియర్స్ తర్వాత మీ బ్యాచ్లో మీ కాంపిటీషన్ ఎలా ఉండేది సార్, డైరెక్టర్స్ మధ్య? బాగానే ఉండేది, ఎప్పుడు హెల్దీగా ఉండేది. ఎవరి సినిమాలు వాళ్ళు చేసుకునేవాళ్ళం, బాగా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళం. ఓకే. ఎక్కడికి వెళ్ళినా బాగా మాట్లాడుకునేవాళ్ళం, బాగా ఉండేవాళ్ళం. నా సినిమా నాది, వాళ్ళ సినిమా ఖచ్చితంగా. ఎంతసేపటికి పోటీతత్వం అనేది ఉంటుంది కదా. పోటీతత్వం కంటే కూడా ఎవరి గోల వాళ్ళదే, ఎవరి కష్టం వాళ్ళదే, ఓకే, ఎవరి ఇదే తపన, ఎవరి సిట్టింగ్ వాళ్ళది, ఎవరి షూటింగ్ వాళ్ళది. అంటే బాగా ఖాళీ ఉండేది కాదుగా. షూటింగు, స్టోరీ డిస్కషను, డైలాగు అన్నీ మేమే చూసుకో, డైలాగు, సెట్లు, మ్యూజిక్ కంపోజింగ్, మళ్ళీ ఎడిటింగు, ఇట్లా ఎవరి పరుగులు వాళ్ళయ్యే. అంతేగాని కాంపిటీషన్ ఏం లేదు. ఓకే. ఓకే. హెల్దీగానే ఉండేది. హెల్దీగా, బాగా హెల్దీగా ఉండేది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారు, దాసరి నారాయణరావు గారు కూడా టాప్ డైరెక్టర్స్. అవును. ఆయన గ్రూపు, ఆయన క్యాంపు, ఈయన క్యాంపు, కరెక్ట్, ఎవరు వాళ్ళే. కరెక్ట్. మళ్ళీ ఆప్యాయంగా ఉండేవాళ్ళు బాగా. అట్లా
ఆయన 100 days వేస్తే ఈయన 100 days. ఆ కాంపిటీషన్ అంటే మంచి హిట్ కొట్టాలి రైట్. అట్లా కానీ వేరే విధంగా ఓకే. ఓకే. వాళ్ళ శిష్యులం కాబట్టి మేము కూడా అట్లాగే. మొత్తం మీ బ్యాచ్ ఎంతమంది సార్? మీరొకళ్ళు, తర్వాత అంటే అప్పుడు బయటకు వచ్చి మంచి హిట్స్ ఇచ్చిన వాళ్ళు కోదండరామరెడ్డి గారు టాప్ కదా. అవును. అటు పక్క రవిరాజ పినిశెట్టి గారు, కోడి రామకృష్ణ గారు, రేలంగి నరసింహరావు గారు, వాళ్ళంతా దాసరి గారు. రవిరాజను, కోడి రామకృష్ణ గారు, రేలంగి నరసింహ వాళ్ళు ఆ బ్యాచ్. మా బ్యాచ్ లో కోదండరామరెడ్డి గారు, నేను, ఎస్ఎస్ రవిచంద్ర గారు మంచి డైరెక్టర్. వాళ్ళైతే 100 days బ్రహ్మాండమైన హిట్. రవిచంద్ర నాకు ఆయన సీనియర్ అంటే ఆయన కో డైరెక్టర్ని, నేను అసిస్టెంట్ని. ఓకే. రాధాకృష్ణ నన్ను భలే చూసుకునేవాడు మా రవిచంద్ర గారు. ఓకే. రాధాకృష్ణకి ఆయన కో డైరెక్టరు, నేను అసిస్టెంట్ని. అట్లా ఇంకొక సినిమా KD No. 1 తిరుగులేని మనిషికి కూడా ఆయన కో డైరెక్టరు, నేను అసిస్టెంట్ని. ఓకే. అట్లా భలే తెలివి కల్లోడు. ఓకే. నేనంటే బాగా ఇష్టంగా ఉండేవాడు మా రవిచంద్ర గారు. తర్వాత విఎస్ రెడ్డి అని కన్నడలో ఆయన మంచి సినిమా చేశాడు. ఓకే. ఆయన మా అందరికంటే సీనియర్. రాఘవేంద్రరావు గారికి పెట్టు. రాఘవేంద్రరావు గారికి వాళ్ళ నాన్నగారు KS ప్రకాశ్రావు గారు, వాళ్ళిద్దరికి పెట్టు. ఓకే. మా విఎస్ రెడ్డి కన్నడలో హిట్స్. ఆయన కన్నడ హిట్స్. తెలుగులో ఏదో ఒకటి అనుకున్నారు కానీ అది జరిగినట్లేదు. ఓకే. ఆయన మా గురుగారి దగ్గర అంతే అనుకుంటా. ఓకే. మ్యారేజ్ లవ్ మ్యారేజ్ సార్? అరేంజ్డ్ మ్యారేజ్. ఓకే. ఎన్ని హిట్స్ తర్వాత సార్ మ్యారేజ్? ఇంకా డైరెక్టర్ అవలా. దేవత జరిగేటప్పుడు కో డైరెక్టర్ ఉన్న టైంలోనే, అప్పుడే ఆ కష్టాల్లోనే గృహప్రవేశం అప్పుడే. ఓకే. గుంటూరు లాయర్. ఓకే. LLB అప్పుడు చేస్తున్నారు. ప్రాక్టీస్ చేయలేదు కానీ LLB కంప్లీట్ చేశారు. ఇక మ్యారేజ్ అయింది. ప్రాక్టీస్ కూడా తను వద్దనుకున్నాం, ఇంకంతే చేయలే. ఓకే. పాప లేట్గా పుట్టింది. అమెరికాలో ఇప్పుడు ఏం చేస్తుంది సార్? బ్లూమింగ్టన్ యూనివర్సిటీ, ఇండియానాపోలిస్ దగ్గర ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ 1 year అయిపోయింది. మొన్న 22nd మళ్ళీ వెళ్ళింది. ఇప్పుడు షికాగోలో ఉంది. అవునా? ఓకే. షికాగోలో నుంచి 24th అంటే ఈ రోజు, ఇప్పుడు వాళ్ళకి ఎర్లీ మార్నింగ్, ఈ రోజు బయలుదేరి యూనివర్సిటీకి వెళ్ళిపోద్ది. ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు రావు గారని, ఆసంట్ రావు గారని వాళ్ళ ఇంట్లో ఉంది. వాళ్ళే ఎయిర్పోర్ట్కి వెళ్ళి తీసుకెళ్ళి, ఆయన వాళ్ళ పాప వాళ్ళిద్దరు కలిసి ఎయిర్పోర్ట్కి వచ్చి త్రికొండ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. ఇంద్రా సినిమా అప్పుడు అది కావాలని, అంటే ఖచ్చితంగా నాకు ఆ బ్యాక్ డ్రాప్ కావాలి. అప్పటికి బాలయ్య బాబు గారు అది ఆ రూట్లో ఉన్నారు. ఈయనకి ఆ క్యారెక్టర్ అప్పటి వరకు చేయలే. అవును. ఆ కైండ్ ఆఫ్ రోల్ చేయలే. అవును. సో అది చేయమని మీ దగ్గరికి రావటం అనండి, అది అట్లేం లేదు. అట్లా అసలు నాకు తెలిసి అదేం లేదు. ఓకే. సినిమా చేద్దాం అనుకున్నాం, సినిమా చేసాం. చిన్ని కృష్ణ సబ్జెక్ట్ చెప్పాడు. ఫస్ట్ విజయవాడ బ్యాక్ డ్రాప్లో చెప్పాడు. ఇంద్ర విజయవాడలో జరిగే ఇదని చెప్పాడు కానీ మాకు ఇంకా కరెక్ట్గా అంటే 5 minutes చెప్పాడు. ఓకే. చిరంజీవి గారికి, దత్ గారికి మాకు చెప్పినప్పుడు ఇంకా అంటే అంత 5 minutesలో ఎవరికి అంత ఫుల్ కాన్ఫిడెన్స్ రాదు కదా. చిన్ని బాగా చేస్తాడని ధైర్యం ఉంది మా అందరికి. ధైర్యం అంటే నాకు నరసింహనాయుడు బ్రహ్మాండంగా చేసి పెట్టాడు. చేస్తే మేము ఓకే అట్లా అన్నాం కానీ బాగుంది అట్లా ఏం చెప్పలా. తను ఒక 4-5 రోజులు, వారం రోజుల్లోనూ మళ్ళీ తనే వచ్చాడు. వచ్చి విజయవాడ బ్యాక్ డ్రాప్ కాదు, కాశీ బ్యాక్ డ్రాప్, అయోధ్య అన్నాడు. అనగానే అంటే ముందు ఒక ధైర్యం వచ్చింది, ఏదో ఇది మంచి రూట్ వస్తున్నట్టుందేమని. అట్లా తనే మార్చుకొని వచ్చి చెప్పాడు. తర్వాత నన్ను తీసుకెళ్ళి మొత్తం తను కాశీ వెళ్ళిపోయాడు. కాశీను అయోధ్య బాగుంది అనుకున్నప్పుడు వెళ్ళాడు. అక్కడ కూర్చొని కొన్ని రోజులు వర్క్ చేసి నన్ను కాశీలో చెప్తాను మీకు అని చెప్పి కాశీ తీసుకెళ్ళి అక్కడ చెప్పాడు నాకు ఫస్ట్ హాఫ్. ఓకే. లొకేషన్లు అవి చూపెట్టి చెప్పి బాగా చెప్పాడు. బిగినింగ్ సీన్ నుంచి ఇంటర్వల్ సీన్ వరకు యాజ్ ఇట్ ఈజ్ బ్రహ్మానందం అందరు కామెడీ, బాలు గారు, చిరంజీవి గారు సీన్లు,
సాంగ్ సిచ్యుయేషన్స్ అన్నీ చెప్పాడు, బాగా నవ్వించాడు. ఓకే. ఇంటర్వెల్ బాగా ఉంది, ఓకే. నాకు బాగా నచ్చింది ఫస్ట్ హాఫ్. సో దత్ గారికి ఫోన్ చేసి, దత్ గారు బాగుంది దత్ గారు, బాగా చెప్పాడు, డెఫినెట్గా మంచి సినిమా చేస్తున్నాం సార్ అంటే బాగా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఓకే. ఓకే. అట్లా స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్ చెప్పాడు. సెకండ్ హాఫ్ మీద దత్ గారికి నాకు డౌట్లు ఉండేది. నేను బాగా నష్టపెడుతుంటా కదా, వెంటనే ఒప్పుకోను. నేను నాకు బాగున్నా కానీ నేను మాట్లాడను త్వరగా. నా పక్కన మా దత్తు గారు, లేకపోతే మా పరుచూరు బ్రదర్స్ అసిస్టెంట్లు, లేకపోతే ఇంకెవరు ఎవరన్నా అంటే నేనేంటంటే ఇంకా ది బెస్ట్ కావాలని కోరుకుంటాను. ఓకే. ఓకే. అని ఇంకొకళ్ళని మాట్లాడనిస్తాను ముందు. ఓకే. మాట్లాడించి వాళ్ళు బాగుంది, వీళ్ళు బాగుంది, వీళ్ళు బాగుంది తర్వాత మళ్ళీ నాకు కావాల్సింది నేను మళ్ళీ నసబెట్టి అడిగి చేయించుకుంటా. అట్లా సెకండ్ హాఫ్ మీద కొంచెం డౌట్లు ఉండేది. కానీ ఎప్పుడైతే చిరంజీవి గారు విన్నారు, ఎందుకంటే అప్పటికే 2 నేను రాయలసీమ సినిమాలు చేస్తున్నా. రైట్. అవును. ఈ 3వ సినిమాలో వాటికంటే కూడా సీన్లు బ్రహ్మాండంగా ఉండాలి, ఇంకా గొప్పగా ఉండాలి. మళ్ళీ చిరంజీవి గారితో చేస్తున్నాం, ఫస్ట్ టైం చిరంజీవి గారు రాయలసీమ ఫ్యాక్షనిజం మీద చేస్తున్నారు, అంత బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటాం కదా. ఇంకా కావాలి ఇంకా కావాలని దత్తు గారు నేను కూడా అట్లా ఆలోచించాం. కానీ ఏదో కాదు ఇది కాదు సబ్జెక్ట్ నాకు దత్తు గారికి నాకు నచ్చకపోతే మొదలవదు కదా సినిమా. దత్తు గారు ఎక్కడ మహానుభావుడు, ఎన్ని సినిమాలు తీశాడు. అవును. ఎన్టీ రామారావు గారితో, చిరంజీవి గారితో, కృష్ణ గారు అందరితో ఎక్స్ట్రాడినరీ మూవీస్ చేశారు కదా. చిరంజీవి గారితో కూడా అంతకుముందు చూడాలని ఉంది, జగదేక వీరుడు. ఆయన ఎలాంటి సినిమా అసలు ఆయన కెరీర్లోనే, మన చిరంజీవి గారి కెరీర్లో జగదేక వీరుడు, అతిలోక సుందరి ఫస్ట్ ఉంటుంది, ఫస్ట్ ఫిల్మ్ గా చెప్పుకోవచ్చు. అవును, మంచి సినిమా. అవును, అది ఆయన సినిమాల్లో మ్యూజిక్ కానీ మన డైలాగులు సీన్స్ ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. దత్తు గారు సామాన్యమైన ఆయన కాదు కదా, మేకర్. కరెక్ట్. ఆయన ఎవరినైనా బాగలేకపోతే బాగలేదని చెప్పి కన్విన్స్ చేయగల కెపాసిటీ ఉంది. ఇంకా బాగా చేసుకోవాలి, ఇంకా ఆయనకే ఉంటుంది కదా ఈ సినిమా ఆ సినిమా వాటికంటే బాగుండాలి అంటే ది బెస్ట్ చూస్తాడు ఆయన కూడా. రైట్. హిట్లో కూడా ది పీక్ హిట్ కావాలని కోరుకుంటాడు కదా. రైట్. రైట్. అట్లా ఇంకా కావాలి ఇంకా కావాలని కోరుకున్నాం. ఎప్పుడైతే చిరంజీవి గారు విన్నారో, పరుచూరు గోపాలకృష్ణ గారు కూడా మాకు మంచి సపోర్ట్, ధైర్యం. మా సినిమాలకు ఎట్లా పనిచేశాడో ఆయన కూడా మాకున్న డౌట్లకు కూడా చిన్న క్లారిటీ ఆయన ఇచ్చాడు మాకు. ఓకే. ఓకే. పరుచూరు గోపాలకృష్ణ గారు ఇది ఈ హీరో, ఈయన బాడీ లాంగ్వేజ్ ఇట్లా 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 డెఫినెట్గా బాగానే ఉంటుంది, మీకున్న డౌట్లు కూడా వద్దు, ఆ డౌట్లు ఏదైనా ఉంటే నేను క్లారిఫై చేస్తా, మనం డిస్కస్ చేసుకుందాం అని ముందు చిరంజీవి గారికి చెప్పేద్దాం. మీరు ఇప్పుడే డౌట్లు పడి దీన్ని ఇక్కడ ఆపద్దు, చిరంజీవి గారికి చెప్దాం, మేమేంటంటే అవి కూడా కరెక్ట్గా చేసుకొని చెప్దామని. ఓకే. ముందు ఆయన ఫస్ట్ టైం చేస్తున్నాడు కాబట్టి ఫ్యాక్షనిజం ఆయనకి చెప్దాం, ఆయన ఏమంటాడో చూద్దాం. ఫస్ట్ హాఫ్ మీద ఎవరికి డౌట్లు లేవు, ఆయనకి చెప్పి అప్పుడు ఆయన డెసిషన్ బట్టి ప్రొసీడ్ అయిపోదాం, మళ్ళీ ఇప్పుడు చెప్పనిద్దామని చెప్పించాం. చెప్తే అది బాగా నచ్చింది ఆయనకి. ఓకే. ఓకే. బాగా రావటంతో, విని రావటంతో నాకు దత్తు గారు ఎప్పుడెప్పుడు చేయాలని ఉంది, బాగుంది, కాన్ఫిడెంట్గా వెళ్ళిపోదాం అని చెప్పి చిరంజీవి గారు చెప్పేటప్పటికి మాకు కూడా ధైర్యం వచ్చింది. ముందు ధైర్యం వచ్చి ఆ తర్వాత ఏం కావాలి చేంజెస్ అట్లా చేసుకొని చేసాం. ఓకే. ఓకే. తాంబూలాలు తీసుకొచ్చే సీన్ కూడా ముందు అట్లా లేదు. సోనాలి బింద్రే, చిరంజీవి గారు వీళ్ళంతా తాంబూలాలు తీసుకొని విలన్ ఇంటికి వస్తారు పెళ్ళి దీనికని. ఆ సీను గోపాలకృష్ణ గారు బాగా కూర్చొని దాన్ని కన్సీవ్ చేసి దానికి చిరంజీవి గారు బ్రహ్మాండమైన గిఫ్ట్ కూడా ఇచ్చాడు ఆయన. ఆ సీన్ అట్లా చేసిన దానికి అప్పట్లో కాస్ట్లీ ఫోన్, ఏదో ఫోన్ ఉండేది బ్లూ కలర్ ఫోను, ఆ ఫోను కొని తెప్పించి ఆ రోజుల్లోనే 60-70 వేలు అయింది అది. ఓకే. అది చిరంజీవి గారి గిఫ్ట్ గోపాలకృష్ణ గారికి. ఆయన షిరిడి వెళ్ళాలి ఆ రోజు. చిరంజీవి గారు మేమందరూ వర్క్ ఇంపార్టెంట్ కదా, దేవుడికి దండం పెట్టుకుందాం, నువ్వు వెళ్ళిపోతే ఆ రోజు షూటింగ్ ఆపి ఆ సీన్ కన్సీవ్ చేస్తున్నాడు ఆయన. ఏదో డౌట్లు ఉన్నాయి డిస్కషన్లో, దాన్ని అది ఎక్స్ట్రాడినరీ చేశాడు ఆయన. 4-5 పేజీల డైలాగ్ అప్పటికప్పుడు వేడిగా రాసిచ్చాడు, దాన్ని ఇంక షూటింగ్ స్టార్ట్ చేసి చేసాం. అట్లా దత్తు గారికి కానీ నాకు కానీ ఆ తపన కారణం ఏంటంటే ఇదే, ది బెస్ట్
ఇంకా బాగుండాలి, ఇంకా బాగుండాలి. మీ కెరియర్లో కావచ్చు, పర్సనల్ లైఫ్లో అత్యంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే ఏంటి? అంటే నా పర్సనల్ లైఫ్, మా మిస్సెస్కి ఫస్ట్ టైం అబార్షను, రెండోసారి అబార్షన్ అయ్యి ఒక బిడ్డ 3rd మంత్లోనూ 4th మంత్లోనూ ఇట్రస్లో ప్రెగ్నెన్సీ వచ్చేదేదో అట్లా డాక్టర్స్ పెద్ద ప్రాబ్లం పెట్టారు చెన్నైలో. ఆల్మోస్ట్ ఇంకా చచ్చిపోవాల్సిన మనిషి బతికింది మా మిస్సెస్. ఓకే. అంత ప్రాబ్లం అయింది. లక్కీగా ఫైనల్గా డాక్టర్ కాంప్రసాద్ అని గుంటూరులో పెద్ద మంచి డాక్టర్, ఆయన ఏం ప్రాబ్లం కనిపెట్టి సేవ్ చేశాడు, లేకపోతే చచ్చిపోవాల్సిందే. అయ్యో, అంత మేజర్ ప్రాబ్లం అయ్యి జరిగింది. అది బాగా నా ఫస్ట్ డైరెక్షన్ స్టార్ట్ అయినప్పుడే ఇది స్టార్ట్ అయింది. ఓకే. అది కొంచెం బాగా చాలా ఇబ్బందికరమైన ప్రాబ్లమే. అట్లా హ్యాపీ ఇప్పుడు. ఓకే. తర్వాత ఇంకొంచెం లేట్గా పాప పుట్టింది. ఓకే. ఓకే. త్రిగుణ పేరు. ఓకే. త్రిగుణ పేరు కూడా పరుచూరు గోపాలకృష్ణ గారు పెట్టింది, త్రిగుణ. ఓకే. పరుచూరి గారు ఫ్యామిలీ మెంబర్. నాకు నేనంటే ప్రాణం. ఆయన కానీ బుజ్జమ్మ కూడా వాళ్ళ మిస్సెస్. ఓకే. ఓకే. నేను ఉమా అంటే అసలు సొంత మనుషుల్లాగా ఆమె. ఫస్ట్ డైరెక్షన్ సినిమా కూడా నాయుడు గారు చెప్పినా కానీ నేను వెళ్ళి నువ్వు వెళ్ళి అడుగు గోపాల్ అంటే వెళ్తే మా డైరెక్షన్ కోసం రాసుకున్నాం గోపాల్ అంటే ఆమె అప్పుడే నేను అసోసియేట్ని ఉండి ఏమండి మీరు ఇంకోటి రాసుకోండి మా గోపాల్కి సినిమా ఇచ్చేసి సబ్జెక్టు అని ఆమె గట్టిగా. ఓకే. ఓకే. అంత ఇష్టం నేనంటే బుజ్జమ్మ. గుడ్. ఓకే. వెంకటేశ్వర గారు, గోపాలకృష్ణ గారికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ విషయాలు. అయ్యో, థ్యాంక్ యూ.